పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగం. త్రైవిద్యామాం సోమపాః పూతపాపా యజ్ఞైర్విష్టా స్వర్గతిం ప్రార్థయంతే. తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దేవాన్ దివి దేవ భోగాన్. త్రైవిద్యామాం సోమపాః పూతపాపా యజ్ఞైర్విష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే. తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. భగవంతుడు నిన్నను అహం వర్షం కురిపించేవాడిను నేనే, అలాగనే తపామి సూర్యుని ద్వారా వెలుగునిచ్చేవాడిను నేనే, అలాగనే నిగృహ్ణామి ఉసృజామి. నిగృహ్ణామి ఉసృజామి. నిగృహణమంటే నిగ్రహించడం, ఉసృజామంటే వదిలివేయడం. అలాగనే వర్షాన్ని కానీ తపాన్ని కానీ కాంతిని కానీ ఇచ్చేవాడిని మళ్ళా తీసుకునేవాడిని. అలాగనే అమృతం మృత్యుంచ, జన్మని మరణాన్ని మరణరాహిత్యమైన స్థితిని కలిగించేవాడిను నేనే. అక్కడేమో అమృతం అంటే జీవనాధారాన్ని కల్పించేవాడిను నేనే అని ఈ విధంగా సత్తు అసత్తు, సత్పదార్థాన్ని నేనే, సత్తు నుంచి అసత్తును నేనే అని 19వ శ్లోకంలో నన్ను మనకి చెప్పినారు. ఈరోజు 20వ శ్లోకంలో చెప్పబోతున్నారు. త్రైవిద్యామాం సోమపాః. త్రైవిద్యామాం, త్రైవిద్య అంటే ఏమిటి? 3 విద్యలు. అర్థమైందా? 3 విద్యలు. ఎందుకంటే వేదత్రయీ పరానంద తత్వార్థ జ్ఞాన మంజష. భగవద్గీతలో కూడా మనకి వేదములో 3 అన్నటువంటి పదం ఉంది. వేదత్రయీ పరానంద తత్వార్థ జ్ఞాన మంజష. కాబట్టి 3 వేదములని. 3 వేదములు ఏమిటి? ఒకటే వేదం మొట్టమొదట, తరువాత అవి 3 చేశారు. ఆ 3 చేసిన తర్వాత 3 ఉన్నటువంటి మంత్రతంత్ర యంత్రాలని తీసేసి, అర్థమైందా, అవి మళ్ళీ 4వ వేదం గానంతో సహా సామవేదానికి అందజేశారు. అందుచేత అక్కడక్కడ మనకి త్రైవిద్య అనే 3 పదాలు వస్తూ ఉంటాయి. 3 పదాల్లో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. అది అందుచేత ఈ 3 వేదాల్లో ఉన్నటువంటి అందులో ఏమిటి మనకి? 1 హోత, మరి 2 అధ్వర్యుడు, 3 ఉద్ఘాత. హోత అంటే ఋగ్వేదంలో ఉన్నటువంటి విషయాల్ని చక్కగా తెలుసుకున్నవాడు, అతన్ని ఏమంటారు? హోత అంటారనమాట, పేరు అది. అంటే ఋగ్వేద విద్యను చక్కగా ఎరిగిన వాడిని హోత అని. అలాగనే ఇక ఋగ్వేదం తర్వాత యజుర్వేదం. ఆ యజుర్వేదం యొక్క విద్యను చక్కగా తెలుసుకున్నటువంటి వాడు, ఆ యజుర్వేద మంత్రాలను ఉచ్చరించినటువంటి వాడు, ఆ యజుర్వేద ప్రక్రియ చేసేవాడిని ఏమంటారు? అధ్వర్యుడు అంటారనమాట. అది వాడతారు పదం. అతడు ఆ విద్య నేర్చుకున్న వాడికి అధ్వర్యుడు. అలాగనే మరి సామగానం విద్య, చక్కనైనటువంటి గానం, హావో 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 అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదో అహమన్నాదో అహమన్నాదని మనకి ఇందులో కూడా సామవేదులకు ఆ యొక్క గానం తైత్రేయుడు కూడా వస్తుంది.
అలాగనే సామవేద గానం చేస్తూనే ఉంటుంటారు. తత్సంబంధమైన విద్య నేర్చుకున్న వారి పేరేమిటి? ఉద్గాత. అందుకని ఇక్కడ ఏం చెప్పారు మనకి? త్రైవిద్యామా. ఈ 3 రుక్కు యజుర్రు సామవేదమైన విద్యను చక్కగా తెలిసిన వారి వారు తెలిసి ఏం చేస్తారు మరి? వారు తెలుసుకొని తెలుసుకున్న వారు జ్యోతిష్ఠోమాది యాగాలు, దర్శపూర్ణమాస యాగాలు, అలాగనే ఇటువంటి యాగాలన్నీ చక్కగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తారనమాట. చేసి సోమపాహ పూతపాపాహ, సోమలత అన్నటువంటిది ఒక లత యొక్క రసాన్ని తీసి యాగం చేస్తారనమాట. దాన్ని ఏమంటారు? సోమయాగం. మరి భగవద్గీతలో మనకి ఓ దగ్గర వస్తుంటుంది, గీతా మహాత్మ్యములో. అర్థమైందా? షడంసం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్, త్రిభాగం పటమానస్తు గంగాస్నాన ఫలం లభేత్తు, షడంసం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్తు పదం వస్తుంటాయి. కాబట్టి సోమలత అని ఒక లత అనమాట. ఆ లతను తీసి చక్కగా రసం తీసి, ఎలాగైతే నెయ్యి మనం దీంతో వేస్తామో అలా రసం తీసి సోమలత వేస్తారు. దానివల్ల ఏమవుతుంది? ఆ సోమలత రసం పూత పాపాహ, అది పాపాలని నశింపచేసి పవిత్రవంతుని చేస్తూ ఉంది. దేనికి చేస్తుంది అది? మనం స్వర్గలోకానికి వెళ్ళడానికి అన్నమాట. స్వర్గలోకం వెళ్ళడానికి కూడా పాపాలుంటే వెళ్ళలేవు. అర్థమైందా? పుణ్యాత్ములే వెళ్ళాలి. అందుచేత ఈ యాగము ద్వారా ఏవైనా ఆ స్వర్గలోకానికి వెళ్ళవలసినటువంటి అడ్డులు ఉంటే ఏదైనా చిన్న చిన్నవి, అదేం చేస్తుంది? ఈ యాగము ఆ పాపాన్ని పరాపంచ చేస్తుంది అనమాట. అంతేగాని ఈ మనకున్నటువంటి మొత్తం పాపాన్ని చేయదు. ఇక్కడ ఏదైతే బ్రహ్మజ్ఞానానికి సంబంధమైన పాపాలని ఇది పటాపంచని చేయదు. ఈ యాగం ఏం చేస్తుంది? స్వర్గలోకానికి వెళ్ళడానికి తగినటువంటిది అడ్డుంటే ఆ అడ్డుని పాపాలు చిన్న చిన్నవన్నీ కూడావి ఈ యాగం ద్వారాగా నష్టం చేస్తారు. అందుచేత చెప్తున్నారు, త్రైవిద్యామాం సోమపాహ పూతపాప యజ్ఞైర్విష్ఠా స్వర్గతిం ప్రార్థయంతే. ఆ విధంగా వారు ఏం చేస్తారు? వారు పాపాలను పోవడానికి ఆ సోమయాగం చేసి ఆ సోమలత రసాన్ని మిగిలినటువంటి శిష్టాశనస్సంతో ముచ్యంతే సర్వ కిల్బిషై, తృతీయార్థం చెబుతుంది కదా. ఆ విధంగా ఆ రసాన్ని మీరు తర్వాత మిగిలిన రసాన్ని సేవించి పవిత్రవంతులై అవుతారు. ఇప్పుడు మనకేమైంది? స్వర్గలోకానికి ఇక వెళ్ళడానికి ఏం అడ్డు లేనటువంటి స్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా అప్పుడు వారు తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం. అర్థమైందా? తే పుణ్యమాసాద్యం సురేంద్రలోకం. చక్కనైనటువంటి వారు పుణ్యాన్ని పాపం ఎప్పుడు పోయిందో స్వర్గలోక పుణ్యం అనేది ఉత్పత్తి జరిగిపోద్ది అనమాట. అప్పుడు అది పొంది సురేంద్రలోకం, ఆ దేవేంద్రలోకాన్ని అశ్నంతి పొందుతూ ఉన్నారు. ఈ విధమైనటువంటి ఎవరైతే వీరు త్రైవిద్య, దీన్ని బట్టి కొంతమంది పేర్లు చూస్తారు. ఈ ప్రాంతం తక్కువ, ఆ ఉత్తరాదులైతే వాళ్ళ పేర్లు ఇంటి పేర్లే ఉంటాయి, వారి పేర్లు ఉంటాయి. త్రివేది, చతుర్వేది, ద్వివేది, ఈ పేర్లు అనమాట. అర్థమైందా? ఒక ఆయన ఏం చేశాడంటే చక్కనైనటువంటి వాడు. ఆయన ఈ ఇండియాలో ఎక్కడా ఆయనలా ఫస్ట్ రాలేదు ఎవరికి. ఆయన మంచి ఫస్ట్ క్లాస్. అందుకని ఆయన లండన్ వాళ్ళు కూడా ఈయన ఆహ్వాన్ని తీసుకెళ్ళిపోయినాడు, అమెరికా లండన్. సరే అక్కడ చేసి అమెరికా పోయినాడు. అమెరికాలో కూడా బ్రహ్మాండమైనటువంటి తిరుగులేనటువంటి. సరే అన్నీ అయిపోయినాయి. ఒకసారి అనుకున్నాడు, సరే ఇక్కడ ఎవరికో ఏ విశేషాలు అమెరికాలో చూద్దాం అనుకున్నాడు. చూశాడు. ఆయన కొంత సంస్కారవంతుడు కాబట్టి ఎవరైనా గొప్ప పండితులు ఎవరైనా ఉంటే వాళ్ళని కొంత దర్శనం చేసుకోవాలనుకుంటే అప్పుడు అక్కడ ఒక మంచి శాస్త్రవేత్త పండితులు ఉన్నారు. ఇక్కడ
అమెరికాలో. ఆయన పేరు కూడా మార్క్స్ మల్లర్ ఏదో చెప్తుంటారు. అతడు అనమాట. ఉంటే సరే అతను దర్శనానికి వెళ్దాం అనుకున్నాడు. ఈయన తిరిగి వెళ్ళాడు. ఆయనకు కూడా ఏమైందంటే ఆయన ఎప్పుడూ చూస్తున్నాడు గ్రంథాలు, కొన్ని వేదాలు లేదు అర్థం అవలే. అప్పుడు అనుకున్నాడు, ఆహా భారతీయులు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి సంస్కృత పాండిత్యము వేద పాండిత్యం ఎక్కువ. అటువంటి దేశం వెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళగలం ఈ సందేశాన్ని తెచ్చుకోవడానికి అని అనుకుంటున్నాడట. మనం ఎక్కడా ఇప్పుడు భారతదేశం ఎక్కడా? ఎందుకంటే భారతీయులు అంత సంస్కృత పాండిత్యం అనేది పేరు ప్రకాశం ఇచ్చింది అన్ని ప్రాంతాల్లో కూడా. అయితే అంతలో గేటు దగ్గర ఒక ఆయన వచ్చారని ఆయన ఉన్నటువంటి సేవకుడు చెప్పాడు. ఎవరంటే ఎవరు త్రివేది వచ్చారట మీ దర్శనానికి అని. వెంటనే ఆయన మరి సందడి పండగ అయిపోయారు. నేను ఇప్పుడు అది అనుకుంటున్నాను, అందులోనికి మన అదృష్టం బాగుంది, త్రివేది వచ్చాడనేసి వెంటనే ఆయనకు ఆహ్వానం చేసి కూర్చొని పెట్టాడు. కూర్చోబెట్టి త్రివేది అంటే ఆయనకు అర్థమేంటి, 3 వేదాలని చక్కగా తెలుసుకున్న వారు ఎవరో వాడిని త్రివేది అంటారు. ఇక వీరి ద్వారాగా మనం అన్ని సందేహాలను తీర్చుకోవచ్చు అనుకోండి. పాపం కూర్చొని పెట్టి ఆయన పిస్తాసనం వేసి, సరే మీరు ఎలా వచ్చారు ఏమిటి సంగతి అన్నీ చెప్పారు. నేను అన్నింటిలో కూడా ఈ విధమైన ఫస్ట్ క్లాస్ వచ్చి గొప్పగా ఉన్నాయి. సరే మరి ఈ వేద విషయము ఏదైనా అడిగితే మరి ఏమి ఆయనకు తెలియదు. ఈయనేవో వేదాలు అడుగుతున్నాడు, పేరు మాత్రం త్రివేదే, అర్థమైందా? ఒక వేదంలో ఒక విషయం కూడా ఆయనకి తెలియదు అనుకున్నాడు. అప్పుడు ఆహా సరే అయ్యా ఒక విషయం అడిగాడు, ఎందుకంటే ఈయనకి ఎంతవరకు జ్ఞానం తెలుసుకుందామని. సరే మీరు ఇప్పుడు చదివిన తర్వాత ఏం చేస్తారన్నారు. ఏం చేస్తారంటే నేను చదివిన తర్వాత వివాహం చేసుకుంటాను, ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటాను. వివాహం చేసుకున్న తర్వాత ఏం చేస్తారు? ఏంటి పని? ఇంకేం లేదు, పిల్లలు సంతానము వీటి ప్రయత్నంలో ఉంటాం. ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? అది అయిపోయిన తర్వాత ఆ సంతానానికి మళ్ళీ వివాహం చేయడం. ఇలా చెప్తారు. ఇదేనాక ఏం చేస్తామని. తర్వాత మరి కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత 80-90 ఏళ్ళు అయిపోయిన తర్వాత మరి నువ్వేమవుతావు? నేనా వృద్ధాప్యం వచ్చేస్తుంది. ఆ తర్వాత మరి ఏమవుతావు? ఆ తర్వాత మరణిస్తాను. ఆ తర్వాత ఏమవుతావు? ఆ తర్వాత నాకు తెలియదు అంటాడు. అప్పుడు అనుకున్నాడు, అయ్యో భారతదేశంలో ఉన్నటువంటి పుట్టి ఎంతో గొప్ప వాళ్ళని అనుకున్నాను, కానీ త్రివేదిని పేరు పెట్టుకున్నాడు. తర్వాత ఏమవుతామంటే చెప్పలేకపోతున్నాడు. సత్యతత్వం ఏమవుతామంటే చెప్పాలి. అప్పుడు అన్నాడు, అయ్యా ఈ విధంగా ఎన్ని విద్యలు నేర్చుకున్నావు కానీ వేదంలో ఉన్నటువంటి సారము వేదాంతం అని తెలుసుకోకపోతే లాభం లేదు. అందుచేత తర్వాత మరి ఈ యొక్క జీవి ఉన్నాడా లేదు, మరి ఉంటే ఎక్కడికి పోతాడు, ఆయన మార్గం ఏమిటి అన్న విషయాన్ని ఇప్పుడే తెలుసుకోవాలి. ఈ జన్మలోనే ఇవన్నీ తెలుసుకో. తర్వాత ఏమవుతావో తెలియదు, ఎందుకు నీ విద్యలన్నీ. కాబట్టి ఇప్పుడు నీ కుటుంబ పోషణకి ఈ విద్య నేర్చుకున్నావు, ఇక ఇక్కడి నుంచి నీకు సంస్కారం కొంత ఉంది కాబట్టి మంచి వాళ్ళని పండితుని దర్శనానికి వచ్చినావు, కానీ ఇక్కడి నుంచి అభ్యాసం చేయమన్నాడు. అర్థమైందా? పేరు ఉన్నంత మాత్రం లాభం లేదు. ఇది ప్రాక్టికల్ రావాలన్నమాట. ఈ వేదము కానీ వేదాంతం కానీ పేరు పెట్టుకుంటే ఏమీ లాభం. వేదాంతాచార్య తర్కాచార్య ఈ ఆచార్య ఈ పేరు పెట్టుకుంటే అక్కడ ఏం లాభం లేదు. అలాగని ఈ త్రివేది అని పేరేమీ ఉపయోగం కాదు. దాన్ని చక్కగా నేర్చుకోవాలి. ఎవరైతే ఈ విద్యలు నేర్చుకుంటారో అటువంటి వారు చక్కగా యజ్ఞయాగాలను చేసి ఆ స్థానాన్ని పొందుతారని చెప్తున్నారు. ఏతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమను ప్రపన్నా గతాగతం కామకామా లభంతే. ఎవరు అంటే ఎవరైతే చక్కనైనటువంటి యజ్ఞయాగాలు చేసి ఆ స్వర్గాన్ని కోరుతూ ఉన్నారో వారు స్వర్గలోకం విశాలం. స్వర్గలోకం ఎలాంటిది? విశాలమైనటువంటిది. అన్ని లెక్కే ఒక్క లోకాలన్నీ స్వర్గలోకం నుంచి బ్రహ్మలోకం వరకు వెళ్ళిన వరకున్నో అవన్నీ లోకాలు. అందుచేత చాలా విశాలమైనటువంటి ప్రదేశం. అటువంటి విశాలమైనటువంటి స్వర్గలోకాన్ని వెళ్ళి భుక్త్వా వెళ్ళి అక్కడ ఇక్కడ సంపాదించినటువంటి పుణ్యాన్నంతా చక్కగా అనుభవించి భుక్త్వా వారు తం స్వర్గలోకం విశాలం విశాలమైనటువంటి ఆ స్వర్గలోకాన్ని చక్కగా చేరి
తత్ర ఏమిటి భుక్త్వా ఆ స్వర్గలోక సుఖాన్ని అనుభవించి మరి తర్వాత ఏంటయ్యా పని ఈ వాక్యం మనకి ఎంతమంది కూడా వచ్చింది అర్థమైందా ఇప్పుడు క్షీణే పుణ్య మధ్యలోకం విశంతి అర్థమైందా తర్వాత ఎక్కడికి వస్తారు ఇక్కడికి రావాలి ఏవం త్రయీ ధర్మం అనుపపన్నా చెప్తున్నారు అనుప్రపన్నా గతాగతం కామకామాలభంతే ఏవం త్రయీ ధర్మం అంటే ఏమిటి ఈ త్రైవిద్య ఈ 3 వేదాల్ని చక్కగా అనుష్ఠించి స్వయజ్ఞయాగాలు చేసిన తర్వాత వారు ఏమిటి ఈ విధంగానే స్వర్గలోకి వెళ్తూ ఉండడం పునః వస్తూ ఉండడం ఇది అన్నమాట అది చెప్తున్నారు ఈ ప్రకారముగా వారు ఆగతం గత అంటే వెళ్ళడం ఆగతం అంటే రావడం దేనికి కామకామాలభంతే ఈ యొక్క సకామ పురుషులు ఈ యొక్క కామాత్మకులు ఏం చేస్తారయ్యా ఈ విధంగా వెళ్ళడము రావడం ఇంక ఇలాగనే ఎంతవరకు అంటే ఇప్పుడు మనం ఆ సృష్టి లెక్కేసుకుంటే 8,000 కోట్లు తెలియదు ఒక రోజు లెక్కేసుకున్నాం ఒక రోజుకి 864 కోట్లు వచ్చేసింది అర్థమైందా బ్రహ్మదేవుడు ఒక రోజుకి అన్ని సంవత్సరాలు వచ్చినాయి మరి 30 రోజులకి ఎన్ని సంవత్సరాలకి ఎన్ని ఇక అలాగే మొత్తం 100 సంవత్సరాలకి ఎన్ని సంవత్సరాలు పోవడము రావడం అందుచేత ఆ విషయాన్ని స్వర్గలోకం యొక్క విషయాన్ని ఇది అందుచేత మనకేం చెప్పింది శాస్త్రం ఇహాముత్ర ఫలభోగ విరాగ శాస్త్రం మనకి ఎవడు ముముక్షువో అని సాధన చతుష్టంపతి ఉండాలి కాబట్టి రెండవదైనటువంటిది ఇక ఈలోక విషయములందు అముత్ర పరలోక విషయములందు ఇవి ఎప్పుడూ కూడా విషయ వాంఛతో కూడి ఉన్నాయి కాబట్టి పునరపి జననం పునరపనం ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించాలని అర్థం తాత్పర్యం చేసుకోవాలి ఇప్పుడు 22వ శ్లోకం చెప్తున్నారు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం చెప్తున్నారు ఇప్పుడు ఈ అనన్య అనే పదం అక్కడక్కడ మనకు వస్తూ ఇక్కడ ఘాటుగా ఇస్తున్నాడు అన్నమాట అర్థమైంది మధ్య మధ్యలో పెట్టి అనన్యాశ్చింతయంతః మా నన్ను ఏ జనులైతే అన్య మనస్కులు కాకుండా పర్యుపాసతే ఉపాసన చేస్తూ ఉంటారో తేషాం వారి యొక్క నిత్యాభియుక్తానాం వారి యొక్క ఏదైతే వారి నిత్య అభియుక్తి నన్ను చింతిస్తూ ఉన్నారో అటువంటి వారికి యోగము క్షేమము నేను వహిస్తున్నాను అన్నాడు అర్థమైందా వారి యొక్క యోగాన్ని క్షేమాన్ని రెండు అన్నమాట ఇక్కడ యోగం అంటే అప్రాప్త ప్రాప్త యోగం ఇక్కడే అది యుజ సమాధి అని చెప్పుకున్నా ఇంతకుముందు యుజుర్యోగే యుజ సమాధి యుజుర్యోగే అంటే అప్రాప్త ప్రాప్త భగవంతుని మనం చింతిస్తూ ఉన్నాం ఇంతవరకు కూడా భగవత్ సంబంధమైన బీజం మనకి పడలే అర్థమైందా ఆ దైవానుగ్రహం చేత ఈ ఆత్మతత్వమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి ఒక మంత్రమో ఒక ఉపదేశమో ఏదో ఈలో కొత్తగా ఏర్పడుతుంది ఇది యోగం ఇప్పుడు మనకి కొత్తగా ఇంతకుముందు లేదు ఈ రూట్లో మనం వెళ్ళాలన్నటువంటి ఆకాంక్ష మనకి పూర్వం ఆ ఉత్సాహం ఆకాంక్ష లేదు ఇప్పుడు దైవానుగ్రహంతో ఒక మార్గం మంచి మార్గంలో అన్వేషించడానికి మొదలుపెట్టేటువంటి ఒక సరైనటువంటి సలహా లేకపోతే ఒక బీజమైనటువంటి మంత్రము ఏదో ఒకటి వేస్తాడు ఇదేమైంది ఇప్పుడు మనకి ఇది ఒక యోగం అన్నమాట మనకి ఇంతకుముందు లేనిది ఇప్పుడు కలిగింది ఇది సామాన్యం అందరికీ తెలుసు అర్థమైందా ఇంతకుముందు ఏమీ లేకుండా ఇప్పుడు చక్కగా 10 ప్లాట్లు కొన్నాం 10 మేళ్ళు కట్టామంటే ఏమంటారు అందరూ ఏం యోగం పట్టిందిరా అర్థమైందా అది అంతే అనమాట
ఇది ఎలాగా వ్యవహారికంగా ఉన్నటువంటి యోగం ఇది. ఇది పూర్వజన్మ ప్రారంభం ఉంటేనే ఈ యోగం వస్తుంది, అంతేగాని రాదు ఈ యోగం. ఏ యోగం? 10 మేడలో 20 మేడలో కొనడము, ఏం 10 లక్షలు లేకపోతే ఏం కోటి లక్షలు సంపాదించడం అర్థమైందా? ఇది ప్రారంభం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ జన్మలో రావాలి అంటే అత్యుత్కటై పుణ్యై పాపై అన్నాడు. మరీ ఉత్కటమైన పుణ్యం చేసి ఆ భగవంతుడి అనుగ్రహానికి ప్రాప్తమై ఈ వరం కోరుకోవడమో లేదా ఆయన అనుగ్రహం వస్తే రావాలి, అర్థమైందా? అందరికీ మామూలుగా అది లభ్యం కాదు. కానీ ఇది దైవానుగ్రహంతో ప్రయత్నపూర్వకంగా మనకి ప్రారంభంలో లేకపోయినా ఈ ఆధ్యాత్మిక సంస్కారమైనటువంటి స్థితి యోగం ఉంది కదా, ఇది మనకి ప్రాప్తమవుతుంది. అందుచేత అటువంటి యోగం ఇచ్చాడు. మంత్రం మనకి అనుకుందాం, ఒక మంచి విషయాన్ని చెప్పి ఇదిలా జపం చేసుకుంటే ఉన్నతమైన స్థితికి వస్తాయని మనకు మంత్రం ఇచ్చారు. ఇదేమైంది? యోగం అయింది. ఇక మంత్రం ఇచ్చిన తర్వాత ఇక అన్నీ మనకి ఎంత చేసినా భోజనానికే సమయం సాలకపోతే మంత్రజపం ఎక్కడ చేయగలం? ఇక శ్రేయాంశ బహువిఘ్నాన్ని మనం మంత్రం చేయాలనుకుంటే ఇంట్లో అవరోధాలు, ఈదులో అవరోధాలు, మనసులో అవరోధాలు, ఇవన్నీ కలిగి మనం చేయగలమా? చేయలేము. అటువంటివి నివారణ చేసినటువంటి ఒక క్షేమాన్ని మనకి అందజేస్తాడు, అర్థమైందా? అడ్డు లేకుండా చక్కగా సాధన చేసుకున్నటువంటి స్థితిని, ప్రశాంతంగా ఉన్నటువంటి స్థితిని భగవంతుడు ఏం చేస్తాడు? ఏర్పాటు చేస్తాడు. అందుచేత ఒక చెట్టు మొక్క వేశాం, ఆ మొక్క యొక్క వేయడమే యోగం మనకి, అర్థమైందా? ఇప్పుడు ఆ మొక్కను సంరక్షణ చేసుకోవడమే క్షేమం. మొక్కని చక్కగా ఇతరమైన మేకలో ఆవులో తినకుండా దానికి నీరు గాలి అన్నీ పడి చూస్తే క్షేమం. అలాగని ఈ అంతలో బీజం వేసి ఈ బీజాన్ని చక్కగా వికాసం చేసి ఆత్మతత్వం అందించినంత వరకు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం మనకు ఉండడమే క్షేమం. అందుచేత అయితే మరి ఈ విధంగా చూస్తారు. అయితే మనం ఏం చేయాలి కన్నా ఆయన చూసుకుంటాడు. అనన్యాశ్చింతయంతో మాం. ఈ శ్లోకం అన్నటువంటిది మహర్షి మలయాళ స్వాముల వారు కూడా మొట్టమొదట ఒక త్రాసుకి 2 చిప్పులు ఉండాలి, మధ్యలో ముళ్ళు ఉండాలి. ఎలాంటిదంటే అక్కడ కార్పణ్య దోషోపగత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్న. ఇది ఒక త్రాసట, అర్థమైందా? అటువంటి అమోఘమైనటువంటిది అక్కడి నుంచే మాదిది బీజం. ఆ విధంగా ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అనేది ఏమిటి? ఇదొక శిల్పి. ఈ 2 అన్నమాట. ఈ మధ్యలో ఉండేటి ముళ్ళు ఈ శ్లోకం. ఆ 2 శ్లోకాలు ఆ విధంగా. ఈ మధ్య శ్లోకం వెళ్ళాలి ముళ్ళు అనమాట. దేనికి? త్రాసుకి. అనన్యాశ్చింతయంతో మాం అన్నటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి శ్లోకం. అందుకు ఈ 3 కూడా చాలా గొప్పవి. సరే, ఇక మామూలుగా ఎట్లాగైనా అశోచ్యాన్ని అన్న శోచిస్తూ బీజం పెట్టారు అర్థమైంది కదా. ఈ చివరిలో సర్వధర్మాన్ని పరిత్యజ్యనేటువంటిది ఇది కీలకం. ఈ 3 మనకు రోజు పారాయణలో వస్తూ ఉన్నదే. బీజం, శక్తి కీలకమని. అందుచేత ఇది మనకి చాలా ముఖ్యమైనటువంటిది అన్నమాట. ఇప్పుడు అన్యమైనటువంటి చింత ఇది మొదటి నుంచే వస్తూ ఉంది మనకి. అన్యమైన చింత అంటే ఏమిటి? రెండవది ఇంకొకటి పరమాత్మ కంటే ఏదైతే మనకి భాషిస్తూ ఉన్నదో అది మిథ్య అన్నటువంటి విజ్ఞానం కలిగినప్పుడే మనకి అన్య చింత లేకుండా అనన్యం వస్తాయి. త్రాడు మీద పామును చూసినంత వరకు పోదు, త్రాటిని చూసినప్పుడే పాము పోతుంది. అలాగనే ఆ భగవంతుని ఆధారమైన బుద్ధిలో విచారణ ద్వారా ఎప్పుడైతే మనకి గట్టిపడిందో అప్పుడే అనన్యమైన వస్తుంది. అంతవరకు సాధారణమైన జ్ఞానం ఉంటుంది కానీ రాదు. మనకు అటు వచ్చిందనుకోండి ఇక భగవంతుడు చూసుకుంటాడు. సాధారణ లోకంలో ఏమంటారు? ఎవరైనా సరే కోడల గారు 9 నెలలు నిండే అనుకోండి, ఆవిడ ఇంకేం పని చేసి 9వ నెల వచ్చిందంటే ఇంకేం చేయక్కర్లే అని ఏం చేసుకుంటారు.
అత్తగారే చూసుకుంటారు. అర్థమైందా? ఆ విధంగా లోకంలో ఉదాహరణ చెప్పారు. ఆ విధంగా మరి మనకి చక్కగా ఆ భగవంతుని ఎందు మన మనస్సును చేసామనుకోండి, ఆ భగవంతుడే మన యోగక్షేమాన్ని చక్కగా చూసుకుంటాడు. ఇప్పుడు పిల్లి ఉంది, ఏమి చేస్తుంది? పిల్లల్ని పెడతాది. అవి కళ్ళు తెరిచే లోపట ఎవరి ఆ పిల్లల్ని ఒక దగ్గర ఉంచదో దాని భయానికి అవి అలా కళ్ళు మూసే ఉంటాయి. అది తెలియదు ఎక్కడ పెట్టింది, ఏం చేసేది. అవి చక్కగా కళ్ళు మూసుగానే ఉంటాయి. ఈ పిల్లి ఏం చేస్తుంది? హీరోగా ఎన్ని దగ్గరకు మార్చేసి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఎక్కడ పెట్టి ఆ ప్రాణ సంరక్షణ చేస్తూనే ఉంటుంటాయి. అలాగని మనము ఆ భగవత్ చింతనతో ఎప్పుడైతే ఉన్నామో మనకి ఈ వ్యవహార చిక్కులన్నీ కూడా భగవంతుడే తీర్చుతాడు, మనం చక్కగా చూస్తాడు. అయితే ఏముండాలి? నమ్మకం ఉండాలి. అర్థమైందా? ఏముండాలి? నమ్మకం ఉండాలి. ఒకసారి ఏమైందంటే భగవద్గీత మందిరం ఒకటి కట్టి పారాయణ చేస్తూ ఉంటారు రోజు. అక్కడికి ఒక ఆయన పోయినాడు. పోయి చూశాడు, వీళ్ళకి పని లేదు, పాట లేదు, ఇది ఒక సోమరితనానికి తోవ తీసినటువంటిది. పారాయణలు హాయిగా పని చేసుకుంటే ఏం డబ్బు వస్తుంది, ఇలా పని లేక ఈ జీవితం చేస్తున్నారు. చుట్టూ ప్రచారం మొదలెట్టాడు. ఒకరోజు కూర్చున్నారు. సరే ఆయనకు వచ్చి ఈ భగవద్గీత వల్ల మీకేమొస్తుంది అని అడిగాను. అంటే ఆ రోజు వెళ్ళేసరికి ఇదే శ్లోకం వాళ్ళు చదువుతున్నారు, దాని మీద ఉపన్యాసం తీసుకున్నారు, విన్నాడు అంతవరకు. అయితే నిజంగా చూస్తారంటారా? భగవంతుడు అన్నారు, నిజంగా నన్ను చూస్తేనే నేను నమ్ముతా, నేను కూడా దీన్ని ప్రాక్టికల్ చేస్తా. మీరు లేకపోతే ఆ ప్రాక్టికల్ సరికాలదనుకోండి, మీరంతా సోమరితనంగా చదువుతున్నారని రేపు పేపర్లు ఇచ్చేస్తా అని అన్నాడు. సరే అలాగే అనుకున్నాడు. ఈ శ్లోకాన్ని వాడిని మననం చేసుకుంటూ అనుకున్నాడు, ఈ అందరి మధ్య నేను ఉన్నానుకో నా యోగక్షేమం ఆయన చూసినట్టు ఏముంది? ఎవరో ఒకటి చూస్తూనే ఉంటాను నేను. ఇప్పుడు మొగం తిరిగి పడిపోయాను అనుకోండి, ఇక్కడ పడిపోతే పక్కవాడి నీళ్ళు దొరుకుతాడు, ఇది భగవంతుడు చూసినట్ట. అందుచేత ఇక్కడెక్కడ ఉంటే లాభం లేదు అని ఇది టెస్ట్ చేయాలంటే ఎవ్వరూ రాని స్థలానికి ఒక అడవి మార్గానికి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అనుకున్నాడు, కాదు కింద కూర్చుంటే లాభం లేదు, ఎవరైనా వస్తాడు, వచ్చిన తర్వాత నాకు ఆకలేసింది అనుకో, నీకు తిన్నావాళ్ళని అడుగుతాడు, నేను తినలేదని చెప్పాను అనుకో వాడు పెడతాడు, అది భగవంతుడు పెట్టినట్టు కాదు. కాబట్టి ఏం చేయాలి? చెట్టు ఎక్కిపోతాను, ఎక్కిపోయి కొమ్మలన్నీ కప్పేసుకుంటా, ఎవరికీ కనపడకుండా ఉంటా. అప్పుడు కదా ఆయన భోజనం పెడితే ఏమి నన్ను చూసినట్టు ఇచ్చాము ఆయన అనుకొని చెట్టు ఎక్కిపోయినాడు ఎవరు? వీడు. ఈలోగా ఏమైందంటే అక్కడ కొంతమంది ముందే ఒక బాక్సార్ వచ్చినాడు. వీడు చెట్టు ఎక్కిపోయిన తర్వాత ఒక బాక్సార్ వచ్చి కొన్ని పదార్థాలు తెచ్చుకున్నాడు. తినుకొని వస్తూ ఏమైపోయిందంటే గ్రామం దగ్గర సరే ఆ పదార్థాలు మిగిలిపోయినవన్నీ నా చెట్టు కింద వదిలేసి, పక్షులు తింటాయిలే, ఆ లడ్డూలనగా జిలేబీలు ఏవో కొన్ని ఉన్నాయి అని వదిలేసి వెళ్ళిపోయినాడు. ఎవరు? ఆ బాటసారి. ఆ బాటసారి ఎందుకంటే ఒకవేళ నేను పట్టుకెళ్ళాను అనుకో మళ్ళీ ఇంటికి 3 రోజులు 2 రోజులు పెట్టి తింటూనే ఉన్నాను, ఇవే వాళ్ళు పెడతారు, మళ్ళీ వంట వండుతారో లేదు వాడి అర్థమైందే. మొత్తం ఇక్కడ పడేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ చెట్టు కిందకి మళ్ళీ ఎవరు? కొంతమంది దొంగలు, ఒక నలుగురు ఎక్కడో దొంగతనం చేసుకొచ్చి వచ్చి అడి మార్గంగా ఆ చెట్టు కింద కూర్చొని వాటాలు వేసుకుంటున్నారు. అందులో ఏమైంది? ఒక దొంగ ఉన్నాడు. అందులో నలుగురిలో భగవంతుడు అనుగ్రహం చూశారా, మనకి దొంగతనంగా అక్కడేమో డబ్బు వచ్చింది, ఇక్కడ కూర్చున్నామా భోజనంకి హాయిగా పదార్థాలు కనబడుతున్నాయి, లడ్డూలు జిలేబీలు అది రకరకాలైన వస్తువులు ఏవో కనబడుతూ ఉన్నాయి. సరే ఇవి తినడానికి బాగుంటుందని ఒక లడ్డు తీశాడు ఒకడు. అది యజమాని ఉన్నాడు ఒకడు, నువ్వు లడ్డు ముట్టుకో, ఇది ఎందుకంటే చాలా ప్రమాదమైనటువంటి ఏరియా. ఇప్పుడు ఎవడో ఈ లడ్డూలో మందు పెట్టుంటాడు, విషం, అది దించేస్తే మన డబ్బు పట్టుకెళ్ళిపోయే ప్లాను అని యజమాని చెప్పినాడు. అయితే విషం ఉందంటే ఎవడని తింటాడా? విషం ఉందంటే ఎవడని తింటాడా? ఎవడో తింటో. వెంటనే వాళ్ళు డబ్బు పనిచేసుకున్నారు. అసలు దీని రహస్యమే తెలుసుకోవాలి మనం. ఇప్పుడు ఇవాళ దయింది, రేపు ఏదపరాన్ని తినేసామనుకో రేపైనా వాళ్ళు సస్తాం కదా. ఇది పెట్టేవాడు ఎక్కడో ఉంటాడు, మనం ఎత్తుకు పట్టుకోవాలి, లేకపోతే ఇది ప్రమాదం అని చెప్పి వాళ్ళంతా ఇటుకనే కనబడలే. ఏదో ఒకడు అలా పైకి చూశాడు, ఆ కొమ్మల మధ్య నుంచి ఇది కళ్ళు కనబడేసరికి వీడు పెట్టాడు. ఏమిటి ఈ పెట్టింది ఎవడు? వీడు పరమ దొంగ మనకంటే. ఎందుకంటే మనము
అక్కడక్కడ తెచ్చిపెట్టుకున్నది మొత్తం కొట్టేయడానికి వీరి ప్లాన్. నేను చెప్పానా మరి విషయం పెట్టారని ఇందులోనూ అందులో నమ్మారు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఉండలు తీసుకెళ్ళి వాడి నోట్లు పెట్టి వాడిని తినిపించాలి. ఇక కొమ్మ మీదకి వెళ్ళాడు. కొమ్మ మీదకి వెళ్ళి నువ్వెందుకు ఈ పని చేస్తావు, ఇంత మోసమా, తిను అంటాడు. నేను తిన్నా అంటాడు. తినకపోతే తీసుకురా కర్రబట్టాలన్నాడు. ఒక ఇచ్చాడు. నువ్వు తినకపోతే కొడతానన్నాడు. అప్పుడు అనుకున్నాడు పోయి చాలా ప్రమాదం, నేను ఆ భగవద్గీత శ్లోకం అనుకోని ఉంటుంటే ఇప్పుడు మొత్తం నా ప్రాణాంతకం వచ్చింది తినకపోతే. భగవంతుడు వాడికి నమ్మకం వచ్చింది. అప్పుడు అనన్యాశ్చింత ఎంతో మా నేను చెట్టుకి పోయినా నా దగ్గరికి పంపించాడంటే ఈ శ్లోకంలో ఉన్నటువంటిది గొప్పదే. ఈ భగవద్గీత సోమరతనంగా చదువుతాను అనుకున్నాను కానీ అర్థమైందా? సోమరతనం కాదు. వెంటనే ఇక నన్ను వాడు తినకపోతే వాళ్ళకి చంపేసినట్టుంది. అంత పరిస్థితి ఏర్పడిపోయింది. అందుకని చక్కగా తిన్నాడు. తిని ఇక చల్లగా వెళ్ళిపోచ్చాడు నోరెత్తకుంటా. అప్పుడు వచ్చి అన్నాడు, అయ్యా భగవద్గీత మాత్రం సార్థకతే కానీ నిరర్ధకత కాదు. భగవంతుడు నమ్మినవాడు చనిపోడని చెప్పాడు భగవంతుడు కదా. ఈ విధంగా యోగక్షేమం చూస్తామని అక్కడి నుంచి నమ్మకం వచ్చింది. ఈ విధంగా మనకి ఆ భగవద్గీత ఎందు విశ్వాసానికి అటువంటి ఉపమానాలు ఎక్కడెక్కడ జరిగినాయో అవన్నీ తీసుకొచ్చారు కొంతమంది. అందుచేత ఇప్పుడు మనకి అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏప్యన్యదేవతా భక్తాం యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం. చెప్తున్నారు అర్జున, ఏపి ఎవరైతే అన్యదేవతా భక్తా. అన్యదేవతా అన్యదేవత అంటే ఏమిటి? ఇప్పుడు మనకి సర్వత్రా ఆత్మ ఒక్కటే అన్నటువంటి భావం లేకపోవడం ఏమైంది? అది అన్యదేవత. సర్వత్రా ఒకటే అన్నటువంటి భావం ఉంటే అదేమైంది? అనన్యమైంది. అంటే ఆయనకంటే అన్యమైంది ఇంకొకటి లేదు అని. ఇదేమైంది? ఇప్పుడు మనకి సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మ ఒక్కటే అన్నటువంటిది భావం లేకుండా ఈ విధంగా అనేకమైనటువంటి జనులందరూ ఏం చేస్తారు? ఏ దేవతలైతే ఉన్నారో ఆ దేవతల యందు ఆసక్తి కలిగి మొత్తం మీద ఇది ఆస్తిక్య బుద్ధే. అర్థమైందా? ఇది నాస్తి బుద్ధి కాదు. ఏకత్వ జ్ఞానం లేకపోయినా భిన్నమైన జ్ఞానం ఉన్నా ఆ దేవుడు ఈ దేవుడు ఈ దేవుడు అన్నటువంటి జ్ఞానం ఉన్నా ఇది ఆస్తిక్య బుద్ధి అయింది. ఆస్తిక్య బుద్ధి అయింది. ఇది సగుణ సాకారం కూడా అవుతుంది. అర్థమైందా? ఆయన దేవతా విశేషాలు. అందుచేత ఏపి అన్యదేవతా భక్తా ఏ భక్తా అయితే అన్యదేవతా అంటే అన్యదేవతలను ఇతరమైనటువంటి దేవతలు అనేకమైన మనకి ఎంతమంది దేవతలు అనేక విష్ణువు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, ఇంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నవగ్రహాలు ఉన్నాయి, రకరకాలైన లేవా లెక్కేసుకుంటే మన 33 కోట్ల దేవతలని పేర్లే ఉంది. అలాగా అన్య దేవతలని శ్రద్ధయా యాన్వితాః యజంతే వారేమిటి? యజంతే. యజంతే అంటే ఏమిటి? యజ పూజ సంగతి కరణ దానాదీనాం యజుశబ్ద. ఇంతకుముందు చెప్పున్నాను కూడా. యజుశబ్దానికి ఏమిటి? పూజన అర్థం. సంగతి అంటే జీవబ్రహ్మల యొక్క విచారణకి అర్థం, యజ్ఞమనే అర్థం, దానమని అర్థం. ఈ విధంగా ఎవరైతే యజంతే ఆ దేవతను పూజిస్తున్నారో అట్టివారు కూడా మామేవా వారు కూడా నన్నే పూజించిన వారు అవుతున్నారు. మొత్తం మీద అట్టి జనులు కూడా వారు నన్నే పూజించిన వారు అవుతూ ఉన్నారు. పరంపరా సంబంధం చేత, సాక్షాత్ సంబంధం చేత కాదు. ఇక్కడ తెలుస్తుంది కదా, పరంపరా సంబంధం చేత. కానీ వారి పూజ ఏమిటైంది? అది విధిపూర్వకమైనది కాదు. ఎందుకు కాలేదు అంటే చెప్పినారన్నమాట. అది అవిధిపూర్వకం ఎందుకయింది? అంతయు బ్రహ్మమైనటువంటిది జ్ఞానం అనేది
లేకుండా ఉంది కాబట్టి అది అజ్ఞానపూర్వకంగా పూజ అవుతుంది. పూజ వద్దని చెప్పలేదు, కానీ ఆ బ్రహ్మస్వరూపం అన్నటువంటి జ్ఞానం కలిగిన తర్వాత చేశారనుకోండి, అది చాలా గొప్పదైన విషయం అన్నమాట. అది బంధరాహిత్యమై స్వాత్మజ్ఞానానికి హేతు అవుతుంది. మరి ఇదేమవుతుంది? ఆ ప్రకారంగా ఆ దేవతాలోకానికి వెళ్ళి మళ్ళీ ఆ దేవతా సంబంధమైన స్థితికి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. అంతే తేడా. కానీ ఇది మరి మనకి నాస్తిక్యమైన విశేషమో కాదనమాట. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మాం అభిజానంతి తత్వేన తత్స్యవంతి తే తత్వేన అతః చ్యవంతి తే అని లాస్ట్ చరణం విడదీయడం. అహం హి సర్వయజ్ఞానాం భోక్త. ఈ సమస్త యజ్ఞాలు చేసినప్పుడు హవిర్భాగాలు ఆ యొక్క అగ్నిదేవుడు తీసుకెళ్ళి అందిస్తాడు. అందించినప్పుడు ఆ యజ్ఞభోక్త ఎవరు? ఆ భోక్త నేనే. యజ్ఞాలకి చేసినప్పుడు ఆ హవిర్భాగాల్ని అందుకునేవాడిని నేనే. ఎందుకు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేను వైశ్వానర రూపంలో ఉండి అందరి హృదయాల్లో పచనం చేసేవాడిని ఎవరు? నేనే. అందుచేత సర్వయజ్ఞానాం అహం భోక్త. ఇంకా ప్రభురేవ, ఇక్కడ సర్వయజ్ఞానం పెట్టారు. ఏ యజ్ఞం కానివ్వండి, అర్థమైందా? హవిర్భాగ యజ్ఞాలన్నీ రకరకాలు ఏమున్నాయో అవన్నిటికీ భోక్త నేనే. ఇక అన్నిటికీ ప్రభువును కూడా నేనే. నతు మాం అభిజానంతి తత్వేనా. వారు ఏమిటంటే ఆ యథార్థాన్ని మాత్రం తెలుసుకోరు. వారు ఎవరు ఈ విధంగా ఆవిర్భాగాల్ని అందుకున్నటువంటి వాడు ఎవరు అన్నటువంటి యథార్థాన్ని తెలుసుకోరు. నేను ఏ దేవతకైతే ఇస్తున్నానో ఆ దేవతే తీసుకుంటుందని కానీ ఈ సమస్తానికి కూడా యజ్ఞో వై విష్ణు. యజ్ఞం ఏంటంటే విష్ణు స్వరూపమని మనకి. విష్ణు ఎవరు? వ్యాపకత్వాత్ విష్ణు. మళ్ళీ తెల్లాల ఉత్పత్తి అర్థంలో అర్థమైందా? సర్వవ్యాపకంగా ఏంటంటే ఏ పరమాత్మ స్వరూపమో ఆయన పేరే విష్ణువు. యజ్ఞో వై యజ్ఞ స్వరూపమే విష్ణువు. అందుచేత ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ విధంగా నతు మాం అభిజానంతి. మరి ఈ ప్రసిద్ధ విషయాన్ని, ఆ ఆవిర్భాగాన్ని భుజించేవాడిని నేనని, ఆ కర్మలన్నిటికీ ప్రభువు కూడా నేనని, ఈ సుప్రసిద్ధమైన విషయాన్ని వాస్తవంగా వాడు తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. తెలుసుకోలేకపోయి ఏమైపోతున్నాడు? తత్వేనా అతః చ్యవంతి. యథార్థమైనటువంటి స్వరూపం నుండి చ్యవంతి అంటే జారిపోతూ ఉన్నాడు. అంటే పరపురుషార్థం నుండి జారిపోతున్నాడు అనమాట. ఆ తత్వాన్ని అందుకోలేకపోతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఈ అన్నిటికీ ఆధారమైనటువంటి వాడు నేను అన్నటువంటి ఉపాసన లేదు. అందుచేత అతను మళ్ళీ ఏమవుతున్నాడు? జన్మజరామృత్యు ప్రవాహంలో వచ్చేస్తూ ఉన్నాడు. అందుచేత ఇది తప్పని చెప్పలేదు. జన్మజరా ప్రవాహంలో వచ్చిపోతున్నాడు. కానీ తత్వాన్ని, తన స్వరూపాన్ని తాను తెలుసుకునేది ఏది ఉందో అది చాలా గొప్పది. యాంతి దేవవ్రతా దేవాన్ పితృన్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. చెప్తున్నారు ఇప్పుడు. దేవాన్ దేవవ్రతాః దేవాన్ యాంతి. దేవవ్రతాః అంటే ఏమిటి? దేవతల్ని చక్కగా ఆరాధించేవారు. దేవవ్రతం అంటే ఏమిటి? దేవతలను చక్కగా ఆరాధించేవారు. అలా అటువంటి వారు యాంతి దేవాన్ యాంతి. దేవలోకంలో దేవతలుగా ఉద్భవిస్తూ ఉన్నారు వారు. అర్థమైందా? వారు దేవలోకంలోనూ దేవతలుగా ఉద్భవిస్తూ ఉన్నారు. ఎవరు? దేవవ్రతాః.
ఈ దేవవ్రత అంటే దేవతలను పోషించాలి చేయని, పూజలు చేయని, పురస్కారాలు చేయని వారు. ఇందాక చెప్పింది మరొక్కసారి సారాన్ని చెప్తున్నారు అనమాట. 3 శ్లోకాలు సారాన్ని. పితృణ్యాంతి పితృవ్రతాః. పితృవ్రతాః వ్రతం అంటే ఏమిటి? ఆరాధన కదా. ఇప్పుడు మనం ఏదైనా వ్రతం పెట్టుకున్నామంటే సత్యనారాయణ వ్రతం అంటే ఏమిటి? అన్ని సామాన్లు పెట్టుకోవడం, ఆరాధన చేయడం. అలాగనే అనేక రకరకాల కొంత మనం అనేక వరలక్ష్మి వ్రతం పెట్టుకుంటున్నాం, శ్రావణ మాసం లేదా సంతోషమాస వ్రతం అనుకుంటున్నాం, బాబా గారి వ్రతం, ఏ రకరకాలు పెట్టుకున్నాం వ్రతాలన్నీ. మరి ఇవన్నీ ఏమిటి? ఆరాధనలు అనమాట. ఆ విధంగా పితృవ్రతాః పితృలోకంలో ఏమి 10వ అధ్యాయంలో చెప్పబోతాడు. పితృణాం అర్యమాచ అస్మి. పితృదేవతలు ఎవడు? అర్యముడే, అది దేవత. అలా కొంతమంది పితృదేవతలను ఉపాసన చేస్తుంది అన్నమాట పితృలోకాన్ని. అందుచేత అటువంటి పితృవ్రతాః ఆ పితృదేవతను ఎవరైతే ఆరాధిస్తూ ఉన్నారో వారు పితృణ్యాంతి ఆ లోకాన్ని పొందుతున్నారు. మానవ లోకంలో మానవ మాతృలు ఆనందించే ఆనందము కంటే పితృలోకంలో పితృదేవతలు ఆనందించే ఆనందము 100 రెట్లు అధికమన్నమాట. మానవలోకంలో ఎవడు? మానవలోకంలో చక్రవర్తి ఉన్నవాడు మాట చెప్తున్నా, మనం ఆనందించేది కాదు. మానవలోకం ఇంతకుముందు చెప్పున్నా, మానవలోకంలో ఏమి చక్రవర్తి ఉండాలి, ఆయనకి రోగం ఉండకూడదు, ఆయనకి శత్రువులు ఉండకూడదు, ఆయన 20 నుంచి 40 మధ్యలో వయసులో ఉండాలి. అటువంటి వాడు ఆనందించే ఆనందం మానవ ఆనందం. ఇటువంటి మానవ ఆనందం కన్నా పితృలోకంలో ఆనందించే ఆనందం 100 రెట్లు ఎక్స్ట్రా ఉంటుంది. అందుచేతే కొంతమంది పితృదేవతల్ని ఆరాధిస్తారు. పితృదేవతల కన్నా 100 రెట్ల ఆనందం దేవలోకంలో ఉంటుంది అనమాట. అది మరి ఆ దేవలోకంలో దేవతలు ఆనందించే ఆనందం కన్నా దేవేంద్రుడు ఆనందించే ఆనందం ఇంకా 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆ దేవేంద్రుడి కన్నా బృహస్పతి ఆనందించేది ఇంకా 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆ బృహస్పతి కన్నా చతుర్ముఖ బ్రహ్మ ఆనందించే ఆనందం ఇంకా 100 రెట్లు. పైకి పోయిన కొద్ది ఆనందమే అన్నమాట. అర్థమైందా? మరి ఆనందమే కానీ అక్కడ ఉండదు. మళ్ళీ అది వెంటనే చీనే పుణ్య మధ్యలో ఒక విషయం కొట్టుకొని రావాలి. సరే, ఈ విధంగా చెప్తున్నాడు. ఇప్పుడు భూతాని యాంతి భూతేజ్య. 3వ పాయింట్ భూతేజ్య. ఇవి కూడా కొంత వస్తూ ఉన్నాయి. ఆ భూతాలు ప్రేతాలు అంటాం కదా, ఆ రకరకాలైనటువంటి ఆరాధనలు ఉంటుంటాయి అన్నమాట, శుద్ధమైనటువంటివన్నీ. ఆ విధంగా వారు ఏం చేస్తున్నారు? వారినే పొందిపోతున్నారు. ఎవరు దేన్ని ఆరాధిస్తుంటే వారిని పొందిపోతూ ఉన్నారు. మరి మధ్యాజినోపి మాం యాంతి. మధ్యాజి అంటే ఏమిటి? నన్ను ఎవరైతే ఉపాసన చేస్తూ ఉన్నారో, ఆ పరమాత్మని ఎవరైతే ఉపాసన చేస్తూ ఉన్నారో వారు ఏమవుతున్నారు? 2 రకాలన్నమాట. వీళ్ళు 1 సగుణోపాసకులు, 2 నిర్గుణోపాసకులు. అర్థమైంది కదా? ఇక భగవంతుని చక్కగా మొట్టమొదటి మనం ఏదో మంత్రం తీసుకుంటాం. ఆ మంత్రం తీసుకొని చక్కగా ఒక దేవుడిని మనం ఉపాసన చేస్తుంటాం గురుముఖం ద్వారాగా విని. ఇప్పుడు దీన్ని ఏమంటారు? సగుణోపాసనం. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఈ విచారణ విన్న తర్వాత ఇక దీనికంటే అతీతమైనటువంటి తత్వమసి మహావాక్యం ద్వారా చేసే ఉపాసన ఏమిటి? నిర్గుణోపాసన. 2 ఉపాసనలే. ఇప్పుడు ఇంతవరకు ఏమనుకుంటున్నాడు? ఈ దేవుణ్ణి ఆయన నామాలు చదువుతున్నాడు. తత్వమసి మహావాక్య ఉపదేశం అయిన తర్వాత అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని చేస్తాడు. సోహం సోహం సోహానికి అర్థం అహం బ్రహ్మాస్మి అని మాట. అర్థమైందే? సహ అహం. సహ అంటే ఎవడు? అతడు. అతడంటే ఎవడు? బ్రహ్మ. అహం సోహం = అహం బ్రహ్మాస్మి 2 ఒక్కటే అనమాట. అందుకని సోహం అన్నా అదే, అహం బ్రహ్మాస్మి అన్నా అదే. ఈ విధంగా ఉపాసనలో మార్పు. ఇందులో ఇక అది ఎప్పుడైతే ఆ సోహం తత్వమసి వచ్చిందో అది నిర్గుణోపాసన. అయితే మరి ఉపాసన లేనిటువంటిది నిర్గుణోపాసన ఎట్లా అని భావం రావచ్చు. అదేమీ లేదు. ఏ విధంగా అయితే ఏ ఉపాసన అయినా పరమాత్మ మనస్సుకు కానీ వాక్కు కానీ అందడు. అర్థమైందా? అది సగుణోపాసనే కానీ నిర్గుణోపాసనే కానీ మనోవాచామా అగోచర ఎవరు? పరమాత్మ.
కాబట్టి నిర్గుణోపాసన అంటే ఏమిటి? ఇది కాదు అది అనుకోవడం. అర్థమైందా? ఇది కాదు అది అనుకోవడం. అది అనుకొని కొన్నాళ్ళకి అయిపోతారు. యన్మనసా నమనుతే ఏనాహుర్మనోమతం తదేవ బ్రహ్మత్వం విధినేదం యదిదం ఉపాసతే. మనకి ఉపనిషత్తు కేనోపనిషత్తు చెప్పింది. ఏమని చెప్పింది? యన్మనసా నమనుతే, మనస్సు ద్వారా నువ్వు ఏదైతే చింతిస్తూ ఉన్నావో విషయాలు, అలాగా ఎత్తు ఏ బ్రహ్మాన్ని మనస్సు ద్వారా నమనుతే, ఏ మనస్సు ద్వారా చింతించడానికి వీలు ఏది లేదో, తరువాత ఈ విషయాలన్నీ చింతించడానికి ఏ శక్తి అయితే ఉన్నదో, అర్థమైందిగా, దేని ద్వారా మనస్సు అన్ని విషయాలు లోక విషయాలు చింతిస్తున్నదో, దేనిని మనసు చింతించలేదో అది బ్రహ్మని తెలుసుకోమంటారు. శిష్యుడు అడుగుతారు, బ్రహ్మ అంటే చెప్పని. ఏం చెప్తావయ్యా? నీకు నీ మనస్సు ద్వారా ఈ లోకాలు చూస్తున్న ప్రకృతిని చింతిస్తున్నాయి కదా, చింతిస్తున్నావు. కానీ దేన్ని మనస్సు చింతించలేదు అది బ్రహ్మ అంటాడు. అర్థమైందా? అందుచేత ఉపాసన అనేది చేసుకోవాలి. ఉపాసన ఇది పోయినా ఆ ఉపాసన, ఏ ఉపాసన? సాకారమైనటువంటి ఉపాసన, జ్ఞానం కలిగిన తర్వాత నిరాకారమైన భావన, అది ఉపాసన. ఈ విధంగా నన్ను పొందినటువంటి వాడు నన్నే పొందుతున్నాడు అని చెప్పుకొచ్చాడు. ఇక చెప్పుకొచ్చి ఇప్పుడు చెప్తూ ఉన్నారు, మనందరికీ చాలా భగవంతుడు అన్నటువంటి వాడు తేలిగ్గా మనం ఏమైనా సరే సంతృప్తి, ఇప్పుడు అంతంత నైవేద్యం పెడితేనే తృప్తి పొందుతాడా, లేకపోతే పొందడా? అర్థమైందా? అంత నైవేద్యం పెడితేనే ఆయన తృప్తి. ఆయనకి తృప్తి కాదు, మనకి తృప్తి. మన బంధువులందరినీ పిలుచుకొని సరిపోతాం, వండుకుంటాం. ఎంత అర్థమైంది? ఆయన కోసం వండుతామైతే ఇక్కడ జనాన్ని పెట్టి నైవేద్యం వండుతాం, కానీ ఎన్ని కేజీలు వేయాలనుకుంటాం, కానీ కేవలం జనం లేకపోతే అన్ని కేజీలు వేస్తామా? ఇది అవకాశం చేసినట్టు కాదు, ఎవరి కోసం పెట్టినట్టు. ఇప్పుడు జనం ఉన్నా లేకపోయినా భగవంతుడికి ఆయన పెడితే ఆయన కోసం పెట్టినట్టు. మనం అనుకుంటాం ఇవాళ 1000 మంది జనం వస్తారు కాబట్టి 1000 లడ్డూలు తెప్పించండి అంటాడు. మన్నాడు రేపేం లేదు 3 లడ్డూలు తెప్పించి అంటాడు. ఇప్పుడు 1000 లడ్డూలు ఎవరి కోసం? అర్థమైందా? అందుకని ఈ విధంగా 1000 లడ్డూలతో పెట్టే పోనీ ఒకరేమో 1000 కొబ్బరికాయలు కొడతారు. అర్థమైందా? ఇంకో 108 కొడతాడు. వీడికి అయ్యో నేను 1000 కొట్టలు, 1000 కొట్టాను నేను లేదు, ఏది కొట్టినా ఒకటే ఏ మొక్క జెండా ఆయన. అర్థమైందా? సరే కొట్టు వద్దాను లేదు, దానికని కాదు. అందుకు చెప్తున్నారు, ఒకవేళ అసలు కొబ్బరికాయే కొట్టడానికి డబ్బులు లేవు, మరి వీడికైతే ఏమైనట్టు? వీడేమో 100 కొట్టాడు, వాడు 1000 కొట్టాడు, ఇంకో 1,00,000 కొడుతున్నాడు. ఏమయ్యా 1,00,000 కొట్టాడంటే వాడికి 10 కోట్లు వచ్చాయండి అందుకే కొడుతున్నాడు అంటాడు ఇంకోటి. అర్థమైందా? సరే ఏ కోట్లో పాడా మనకెందుగా, మొత్తం మీద ఇప్పుడు కొబ్బరికాయ కొని కొట్టలేడు, మరి వాడికైతే ఏమైనట్టు? అందుకని అయ్యా నేను చెప్తున్నాను విను. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపస్కృతమశ్నామి ప్రయతాత్మనః. చెప్తున్నాడు భగవంతుడు ఇప్పుడు. అయ్యా పత్రం 2, పుష్పం 3, ఫలం 4, తోయం. ఇవి నీ ఇష్టం ఏదో ఒకటి. ఇందులో 4 చేయాలని కాదు, ఎవరికి ఏదో అవకాశం ఉంటే అది. కొంతమందికి బిల్వ పత్రం, ఏదో పత్రి, ఆ తులసి పత్రం, పత్రం, ఆ పత్రం చాలు. భగవంతుడికి భక్తి ఉండాలి. పత్రం ఇప్పుడు మనం ఎంతో పెట్టిన భక్తి లేకపోతే ఎందుకు? భక్తితో భక్తి కలిగిన కూడు పట్టిడైనని చాలు, గంగి గోవు పాలు గరిడైనని చాలు, కరవరైననేమి కరము పాలు అన్నాడు. గరిది పాలు కొనసాగి గడ్డి కరగంటే ఏ లాభం? అలాగే చెప్పాడు అనమాట. గంగి గోవు పాలు గరిడైనని చాలు, భక్తితోడు పెట్టిన కూడు పట్టిడైనని చాలు. కొంతమంది ఎంత పెడతాడు, 64 చుట్టూ తిరుగుతూనే ఉంటుంటాడు. అర్థమైందా? అంత తినేశాడా? అలాగైతే నేను భోజనానికి ఎప్పుడైపోయేవాడిని అంటాడు మళ్ళీ. అర్థమైందా? ఇది పాడుగాను అలా కొనకూడదు. అందుచేత పట్టిన భక్తితోడు కూడు పట్టిడైనని చాలు అన్నాడు. ఈ ప్రకారంగా చెప్తున్నాడు భగవంతుడు. సరే, ఇక్కడ మనకి మంచి ఛాన్స్ ఇచ్చాడు.
ఈ ఛాన్స్ దొరికిందని ఇదే ఛాన్స్లో మళ్ళీ ఉండొద్దు, ఉన్నవాళ్ళు ఉన్నట్టు చేసుకోండి. అర్థమైతే ఇదే మందులో పత్రమే. ఇప్పుడు ఒక దగ్గర చెప్పారు, ఒకరి పాపం ఏమీ లేడు వాడు, వాడికి ఎవరో చెప్పారట, అయ్యా నువ్వు ఏకాదశిలో ఉపవాసం ఉన్నాము, ఆ ద్వాదశి నాడు ఒక తోటకూర కట్టైనా దానం చేసుకో, నీ పాపం పోయి వచ్చే జన్మలో నీకు ఐశ్వర్యాలు కలుగుతాయి అన్నాడట. వీడి పాపం తోటకూర కొనాలి, డబ్బులు. అర్థమైందా? తోటకూర కొనాలంటే కనీసం 10 పైసలైనా ఉండాలి కదా. మరి 10 పైసలు లేవు, 5 పైసలు లేవు, ఎట్లా మరి చేయాలో అర్థమవుక ఏదో తంటాలు పడ్డాడు. తంటాలు పడి ఎవరినో ఒకరి 5 అడిగైనా సరే మొత్తం మీద తోటకూర కొనేసి దానం చేసేసినాడు. ఎప్పుడు? ద్వాదశి నాడు. ఎందుకంటే ద్వాదశి కార్తీక మాసం ద్వాదశి చాలా మహాపవిత్రమైన మాట. అది పుట్టికి 100 పుట్లు అన్నట్టుగా ఫలితం ఆ రోజు. సరే చేసేసాడు. వీడు చనిపోయాడు పాపం. పోయిన తర్వాత ఇక ఏమిటంటే వచ్చే జన్మలో వీడికి అష్టైశ్వర్యం కలిగిపోయినాయి. ఎవరికి? వీడికి కలిగిపోయిన వీడు ఎదురుగా కూడా ఉన్నాడు కోటీశ్వరుడు. వాడు చూశాడు, ఏమిటా ఇది పరిస్థితి ఎలాగ వచ్చిందంటే అందరూ చెప్పేశారు, వీడి పూర్వజన్మలో వీడు తోటకూర దానం చేసుకున్నాడు, అందుకే అష్టైశ్వర్యపడి. వాడు అనుకున్నాడు, వీడు దుంపాదేగా తోటకూర అయితే నాకు 3 ఎకరాల భూమి ఉంది, 1 ఎకరా 2 ఎకరాలు వేసేసినట్టయితే మొత్తమే. ఇక ఏమి వీడు ఇంతగాని ఇంత కట్టలు మొత్తం ఇచ్చేస్తున్నాడు. వచ్చిన అందరికి ఒకటే పని. ఎందుకంటే మళ్ళీ అప్పుడు టాటా బిర్లా కన్నా గొప్ప అయిపోలేను ఇంకేనా. ఈ విధంగా ఇక వచ్చే జన్మలో వీడికి ఎక్కడ చూసినా తోటకూర కట్టలే కానీ డబ్బులే. ఏంటంటే వీడు కోర్టుకు వెళ్ళాడు, ఏమయ్యా నువ్వు ఇలా చేసినావు, వాడికేమో అంత ఇచ్చా, నీకేమయ్యా వాడంటే లేనివాడు. అర్థమైందా? నువ్వు తోటకూర ఇవ్వాలా, ఏం పెద్ద అన్నం పెట్టకూడదు, ఎవరికైనా 4 జిలాబీలు ఇప్పించకూడదా? అర్థమైందా? ఈ ప్రకారంగా నువ్వు ఈ తోటకూర పెట్టావు, ఉండి కూడా నీకెందుకు దరిద్రం వచ్చింది గొడవ, వారికి లేక ఏదో 10 మంది అడుక్కొని తెచ్చుకున్నాడు కదా అన్నాడు. అందుకని ఈ ప్రకారంగా చూసుకోండి. సరే, ఇప్పుడు మన ప్రస్తుతం అందరికీ అవకాశం ఏమిటంటే పత్రం పుష్పం ఫలం తోయం. పత్రం చక్కగా ఉదాహరణకంటే ఇది ప్రాముఖ్యత అనమాట. పత్రం కన్నా పుష్పం గొప్పది, పుష్పం కన్నా ఫలం గొప్పది, ఫలం కన్నా తోయం గొప్పది. అంతే కదా. పత్రం కన్నా ఒక మారేడు పత్రం తెచ్చేదానికన్నా ఒక గులాబీ పుష్పం తెస్తే దానికి దీని తేడా ఉందా లేదా? దానికి రేట్లోనే తేడా వచ్చేస్తారు. అది తీసుకొని ఒక పండు తెచ్చినామంటే ఇంకన్నా ఈ జలం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటారేమో. జలం ఆధారం ఉండి ఇవన్నీ కూడా వస్తాయి, లేకపోతే అసలు రావు. అర్థమైందా? జలం ప్రాణాధార శక్తి అన్నమాట. అందుకనే ఎవరైతే జలదానం చేస్తూ ఉంటుంటారో వారు చక్కగా ఈ గుండె వీక్ రాకుండా ఉంటారు. ఎప్పుడైనా పోతారు, పోయినట్టు పోతారు. కానీ అర్థమైందా? ఈ ప్రాణం లబడలు ఆడుకుంటూ ఉంటుంటుంది వారికి. ఎందుకంటే ఆ ప్రాణాధార శక్తి జలంలో ఉంది కాబట్టి. అది చెప్తున్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం యుమే భక్త్యా ప్రయచ్చతి. ఇక్కడ ఒక విశేషం భగవంతుడు, నువ్వేదైనా ఇయ్యు, కానీ ఏ ఉండాలంటే దానికి భక్తి ఉండాలి. అదే అన్నమాట. ఎలా ఇవ్వాలి? పత్రమైన ఇయ్యు, అది భక్తితో వేయాలి. ఇక్కడ మనకి ఇప్పుడు ఆంజనేయ స్వామి వీళ్ళందరూ ఏం చేశారు, లంకానగరంలో కట్టేటప్పుడు కొండలు మోసినారు. మరి ఉడితే ఏం చేసింది? ఉడతా దాని తోకతో మంచి ఇసురు చెల్లింది. ఏ పని చేసింది? సేవ అందరూ చేస్తున్నారు. ఇవిడేమి సేవ చేసింది? ఆ ఇసుకు కొంచెం వేసింది. మరి ఇక్కడ ఏమిటుంది ఇక్కడ విశేషం? రాముడు చక్కగా దాని యొక్క ఏమిటంటే ఆ ప్రేమ, ఆ భక్తి, ఆ తత్వానికి ఆ భగవంతుడు అనుగ్రహం అన్నమాట. అందుకు చెప్పారు ఇక్కడ భక్త్యా ప్రయచ్చతి. ఎవరైతే చక్కగా ఆ భక్తి త్వరగా మనం చేయాలి. అది లేకపోతే మాత్రం ఏం లాభం? ఇప్పుడు ఫలం, ఇప్పుడు శంకరాచార్యుల వారు ఒకనొక సమయంలో భిక్షకి వెళ్ళారు. వెళ్తే ఆయనకి ఏం పెట్టారో తెలుసు కదా మీ అందరికీ. ఒక ఉసిరికాయ ఫలం ఇచ్చారు. ఆ ఉసిరికాయ ఇచ్చినప్పుడు కూడా ఏమిటి అందులో ఏంటి? ఆ భక్తి, ఆ నమ్రత, ఆ విశేషమైనటువంటి ఒక్క ఉసిరికాయ దూళ్ళలో వేసింది ఆవిడ. మరి ఆయన కరుణామయుడు ఏం చేశాడు? కనక వర్షాన్ని లక్ష్మీదేవిని పిలిపించి మొత్తం బంగారు ఉసిరికాయలు కురిపించేసినాడు. కాబట్టి ఇక్కడ మనకి భక్తి ఉండాలా. ఇప్పుడు మరి ఆ యొక్క ఈ శ్రీకృష్ణుడిని సొంతంగా కొనిసుకోవాలనుకోండి ఎవరు?
సత్యభామ మొత్తమే ఈ దెబ్బతో నా విషయమే ఇంకెక్కడే కదలకుండా చేసేది అనుకుంది అనమాట. ఎప్పుడా సత్యభామ అంతఃపురంలో పెట్టుకోవాలనుకుందనమాట. ఆయన కొన్ని తెలా నాటక సూత్రధారి కదా, సరే అడగైతే ఎట్లా కొడుతుంది, ఏమి నన్ను వేయాలంటే నాకు సరైనటువంటి ఏమి ఎత్తు తులాభారం వేసి కదా తీసుకోవాలి, నా సొంత ఎవరైతే ఆ తులాభారం వేస్తారో వారికి నేను సొంతం అయిపోతున్నాడు ఎవరు. అది అంతసేపు అనుకుని వెంటనే సత్యభామ బ్రహ్మాండంగా త్రాసు తప్పించింది, డెకరేషన్ చేయించేసింది, మంచి పుష్పాలు బ్రహ్మాండంగా వేసేసింది. ఇప్పుడు ఆవిడ దేమైన మాట రోజు ఎంత 16 మణుగులు ఎంతో బంగారం అది వస్తూనే ఉంటుంటా సమంతకి మన దగ్గర నుంచి ఉన్నా. ఇంకేమి జాపవంతుడు కదా తండ్రి, ఎవరికి వెళ్తాను మొత్తం తెచ్చేస్తాను, మొత్తం లారీలు ఏంటైనా సరే వేసేద్దాం అనుకోండి. మొత్తం మీద అంతా వేసేసింది, అర్థమైంది ఉన్నదంతా. ముళ్ళు మాత్రం ఏవి కాదండి, అర్థమైందా? కాబట్టి ఆ విధంగా లాభం లేదు. తులాభారాలు వేసేసి ఎంతమంది కొనేసుకుంటున్నారు ఇప్పుడు, అర్థమైందా? తులాభారం కొనుక్కోవడం ఇది లోకం. ఇక చూసేది ఇక ఈవిడికి పాప ఏముంది ఎవరికి రుక్మిణీదేవికి ఇక ఆఖరికి ఆలోచించింది, నేనేమైనా సరే నాకు ఒక తులసి పత్రం తీసుకుంది, అర్థమైందా? తీసుకొని చక్కగా శ్రీకృష్ణుడి చుట్టూ భక్తి భావంతో నమ్రతా భావంతో ఆ సత్యభామ వేసేటప్పుడు అటు చూడ ఇటు చూడ ఏమి చూడలే ఎవరో రుక్మిణీదేవి చక్కగా 3 ప్రదక్షిణ చేసింది. ఆ తులసి తీసుకొచ్చి అందులో వేసేసింది. వేసేసరికి ఏమైపోయింది, పత్రమే కానీ ఇటే ముగ్గిలిపోయింది. అదంతా వేసినా ఏమీ లేవనే లేదు. అందుకని మనము ఈ భక్తి భావం ఉండాలి. ఇక్కడ మనకి ఏం కావాలి, భక్తి భావం. ఇప్పుడు ద్రౌపది ఏం చేసింది, ఒకనొక సమయంలో ఆ దుర్వాసమని అగస్త్యములు వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడు భోజనాలు 10,000 మంది వచ్చేసేవారు ఇది పరీక్ష చేయడానికి. ఏం చేస్తారు, అప్పటికప్పుడు కృష్ణుడు ఒకరోజు వచ్చినాడు. కృష్ణ అనగానే ఆవిడకి ఏం అవిషవాకు ఒకటి ఉండిపోతే అందులో కుండలో అది అవిషాకి వేసేసింది. అంటే అది తిన్నాడు ఆయన, ఓం అన్నాడు. మొత్తం అందరికీ అక్కడ కడుపులు నిండిపోయేటట్టు దొరుకుతున్నారు, ఇంకా భోజనానికి రాలే. అర్థమైందా? అది ఆ నదిలోనే స్నానం చేసి అక్కడే 10,000 మంది ఈయన తిని ఓం మనిషిగా అయిపోయింది, వాళ్ళ పని పోయిందా. అందుకని భగవంతుడికి ఇక్కడ ఏం కావాలి అంటే భక్త్యా ప్రయచ్చతి. వస్త్రం పుష్పం ఫలం మనం కడిగి పండ్లు పెడతాం, అర్థమైందా? ఏం పెడతాం, కడిగి శబరి ఏం చేసేది, ఒక మొక్క కొరికి పెట్టేది. ఇది విశేషమైన మాట, అర్థమైందా? ఎలాగైతే భక్త కన్నప్ప ఆ మాంసం ముక్కలో అలాగే మాంసం చెప్పారని మాంసం మొదలెట్టకండి, అర్థమైందా? అది వేరే సంగతి. ఆయన ఏం చేశాడు, ఆ మాంసం కాల్చి మొక్క కొరికి తిని దేవుడి నైవేద్యం పెట్టేవాడు ఎవరు, అది వేరే, అది వనచరుడు. ఆయన ముక్క నైవేద్యం పెట్టారు, మనం కూడా రేపు పొద్దున్న నైవేద్యం పెడతామని అనకండి ఎవరు. ఇన్ని వరకే ఈ ముక్క. ఆయన ఏమిటది, అహో వనచరో భక్తావతాం సాయతే మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం వరరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షిత మాంసశేష కవలం నవ్యోపహారాయతే భక్తిం కిన్న కరోతి అహో వనచరో భక్తావతాం సాయితే అన్నాడు. ఆయన వనచరుడు అనమాట. కాబట్టి ఆయనకి దెంగిలం లేదు. మనము ఆయనంటే వెంటనే ఈ భక్తిని పరీక్ష చేద్దామని కళ్ళంటే నీళ్లు గారిస్తే 2 కళ్ళు ఇది ఒక్కని తీసి 2 కళ్ళు తీసి పెట్టి ఇక్కడ కథలు మీకు తెలిసిందే కాబట్టి ఇక్కడ మనం పెడతామా, మాంసం ముక్క మాత్రం పెడతాం కదా దేవుడికి, కళ్ళు తీసి పెట్టాలంటే మన విషయం కాదా. ఇది కళ్ళు కాలిపోతే ఏమైపోయి మన కళ్ళు పోయి ఆయన పెడతాం అంటాం, అదేనమాట. అది భక్తి అయిన వనచరుడు అనమాట. అలా కాకుండా చివరి ఏం చేసింది, ఆ ఎంగిలి పండ్లు పెట్టింది. పెడితే ఏమైంది, ఆయన చక్కగా మోక్ష ప్రసాదాన్ని సమర్పించాడు. అందుచేత ఇక్కడ పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నాడు. ఆ జలం రద్దిదేవుడు ఒక చంద్రాడికి నీళ్ళు ఇచ్చి బ్రహ్మాన్ని మోక్షాన్ని పొందిపోయినాడు. అది ఎందుకంటే ఆ భక్తి ప్రపత్తి అలాంటిదనమాట. ఒకవేళ మరి 3 దొరకకపోతే 4
పత్రం పుష్పం ఫలంతో ఏమన్నావు, ఒక కాలంలో పత్రాలు ఉండవయ్యా, పుష్పాలు ఉండవయ్యా, జలం తాగడానికే మాకే కష్టమైతే ఇంకెలా సమర్పించిన ఇవన్నీ బజార్కి వెళ్ళి తేవాలంటే కష్టం, నేను లేవలేను, అనారోగ్యం వచ్చింది, ఈ విధంగా ఉండేటప్పుడు ఏ విధంగా సమర్పించుతామని సందేహం వస్తే అప్పుడు చెప్పాడు ఆయన, నీవు చేతితో నీకు పూజ చేసుకోవడానికి సమర్పించడానికి శక్తి లేనప్పుడు నువ్వు మానసికంగా పూజ చేసుకో. అర్థమైందా? మానసికంగా భగవంతుని ఎదురుగున్నట్టుగా భావించుకొని ఆయనకి మనసుతో సమర్పించుకో. ఎందుకు అంటే ఈ మనస్సు ఉంది కదా, ఇదే పత్రం లాంటిది. పత్రం ఎలాగైతే చిన్న గాలి వేసినా అలా కదులుతూ ఉంటుంటుందో, ఈ మనస్సు ఇది ఒక పత్రం, భగవంతుని సమర్పించు మనస్సు. ఆ విధంగానే మనోబుద్ధి, చిత్త, అహంకారం అనే మాట. ఈ బుద్ధి ఎలాంటిది మనకి, ఇది పుష్పం అనే మాట, పత్రం పుష్పం, ఈ విధంగా ఫలం అహంకారం అనేది. ఆ విధంగా ఆ తోయం, చిత్తం, జలం, ఈ విధంగా నువ్వు భావించుకొని ఏం చేస్తావు, మానస పూజ చేయి. భగవంతుడికి మానస పూజ చేస్తే, చేత్తో 10 రోజులు పూజ చేస్తే ఏ ఫలితం వచ్చిందో ఆ చేత్తో చేసే ప్రక్రియ ఆయన పాదాలు కడిగేటట్టుగా, బొట్లు పెట్టేటట్టుగా, ఆయన ముఖం మీద బొట్టు పెట్టేటట్టుగా, ఆ తర్వాత ఆయన పూలమాలు వేసేటట్టుగా, ఆయన పుష్పాలతో పూజ చేసేటట్టుగా, ఆయన చక్కగా ప్రదక్షిణ చేసేటట్టుగా, ఆ విధంగా ఆయనకు హారతి ఇచ్చేటట్టుగా, నమస్కారం చేసేటట్టుగా, ఆయన సాష్టాంగం చేసేటట్టుగా, ఈ విధంగా మనసుతో చేస్తే 10 రోజులు కాయలు పండ్లు పెట్టి మనం చేస్తే ఎంత ఫలితమో, మనసుతో ఒకసారి చేస్తే అంత ఫలితం వస్తుంది, మనకు వచ్చే పుణ్యలాభం వస్తుంది. కాబట్టి ఆ విధంగా మనకి శక్తి లేనప్పుడు ఏమి చింతించొద్దు, శక్తి ఉన్నా సరే మానస పూజ రోజు చేసుకుంటే అంతఃకరణంలో ఏకాగ్రత వస్తుంది. అర్థమైందా? శక్తి ఉన్నా మానసిక పూజ మాత్రం రోజు చేసుకోవాలి, సాధనకి పూర్వమైన మాట. ఆ మానసిక పూజ చేసుకొని మీరు జపానికి కానీ ధ్యానానికి కానీ వెళ్ళారంటే ఇంకా చక్కగా మీకు ఉంటుంది. ఆ విధంగా యోమే భక్త్యా ప్రయచ్చతి, ఈ విధంగా వాళ్ళందరూ కూడా మరి భక్తులందరూ ఏమిచ్చారు చెప్పండి. కోరి కుచేలుండు కొనుయుదడుగులు తెచ్చి మెచ్చి సంపదలిచ్చినావు. మన పూర్వ పద్యాలుండి కదా, ఆయన అన్ని అడుగులు తెస్తే ఏమిచ్చినావు. తిరిగి ఇంటికి వెళ్ళేసరికి ఎక్కడ సుధామ నగరాన్ని పెద్ద బోర్డు పెట్టి మేడలు అయిపోయింది. అర్థమైందా? ఈ విధంగా అక్కడ ఏమిచ్చాడు ఆయన, భక్తి, ఆ భక్తి అన్నమాట. అది చెప్తున్నారు. ఈ విధంగా ఎవరు ఏది ఇచ్చినా సేను అది ప్రేమతో నేను ఆరగిస్తున్నా అన్నాడు. ఇంకా చెప్తున్నారు ఇప్పుడు, యత్కరోషి యదస్నాసి యచ్చుహోషి దదాసి యతు యత పశ్యసి కౌంతేయ తత్కరుష్వ మదర్పణం. అయ్యా ఇంకా చూడు, ఎలా అంటే నీవు ఏం చేస్తున్నావో, యత్కరోషి ఏ పని చేస్తున్నావో, యదశ్నాసి ఏ పని చేస్తున్నావంటే మళ్ళీ ఇక్కడ చేయడానికి పని చేసి పని అనుకోకండి. అంటే మామూలుగా మనము మొదటి నుంచి సత్తే వస్తుందిగా చెప్పేస్తున్నా. ఏ పని చేస్తున్నప్పుడు చేయదగిన పని చేయాలి, భగవంతు అర్పణ చేయాలి. యదస్నాసి ఏది తింటున్నావు, తినదగిందే తినాలి, భగవంతుడికి అర్పించాలి. యజ్జుహోషి ఏది హోమం చేస్తున్నావో, ఏది దానం చేస్తూ ఉన్నావో, ఏ తపస్సు చేస్తూ ఉన్నావో, తత్కృష్ణ మదర్పణం. అర్థమైందా? అది కృష్ణార్పణం. లేకపోతే మీకు ఏ దైవం ఇష్టమో ఆ దైవం అని పేరు చెప్పుకోండి. అర్థమైందా? ఇక్కడేదో కృష్ణార్పణ నేను చెప్పాను కాదు, ఇది మామూలుగా ఏదో దేవత పేరు చెప్తా. మీకు రాముడైతే రామార్పణం, దేవి అయితే దేవి అర్పణం, గణపతి అయితే గణపతార్పణం, బాబా అయితే బాబా అర్పణం. ఇవి ఓపికే. అర్థమైందా? ఏది ఉంటుంది ఆ విధంగా అర్పించు. నువ్వు అలాగ అర్పణ చేసావంటే ఏమవుతావు? శుభాశుభఫలైరేవం మోక్షతే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. నువ్వు చక్కగా భగవద్భక్తితో అర్పించావంటే సకల కర్మలేవి కూడా ఏవైతే ఉన్నాయో నాయందు అర్పిస్తే అప్పుడు సన్యాసయోగయుక్తాత్మ. సన్యాసయోగం అంటే ఏమిటి? మనం చేసినటువంటి కర్మఫలాల్ని భగవంతుడి యందు అర్పించడమే ఇక్కడ సన్యాస యోగం. అటువంటి నిష్కామ కర్మ యోగయుక్తుడు వై చేస్తే విముక్త. నువ్వేమవుతావు? చక్కగా కర్మ బంధముల నుండి విముక్తుడు అయిపోతా.
కర్మబంధనై మోక్ష్యసే, ఇంకా మాం ఉపైష్యసి, ఆ బంధం విడుదలైపోయి, మాం అంటే ఏమిటి, క్రమంగా శ్రవణ మన నిధ్యాసులు జరిగి అప్పుడు నన్ను పొందుతాం. వెంటనే కాదు, క్రమేణా. క్రమేణంటే ఏమిటి, శ్రవణం మననం నిధ్యాసం చేసి మా నన్ను పొందుతాం. ఇంకా చెప్తున్నారు, నేను ఎలాంటి వాడిని తెలుసా, సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. చెప్తున్నారు, అహం సర్వభూతేషు సమః, నేను సమస్త జీవులు యందు సమానంగా ఉన్నాను, ఎక్కువ తక్కువలో లేదు. ఎవరి యందు కూడా ఎక్కువ తక్కువ అయిన మాటే లేదనమాట. అందుచేత ఏం చెప్తున్నారు మనకి, సమూహం భక్తి ద్వారా నన్ను చక్కగా భజిస్తారు. మైతే తేషు చాప్యహం, మయి తే తేషు అహం. అర్థమైందా? ఈ విధంగా అంటే ఏమిటి, అట్టివారు, తే అంటే అట్టివారు, మయి అంటే నాయందు, అటువంటి వారు నాయందు ఉంటారు. ఎటువంటి వారు, ఈ విధంగా ఎవడైతే మాం భక్త్యా అనన్య భక్తి చేత ఎవడైతే సేవిస్తూ ఉన్నాడో అట్టి వారు ఏమిటి, మయి నాయందు ఉంటున్నారు. మరి నేను ఏమి, తేషు అహం వారి ఎందు ఉంటున్నాను. అంటే ఇక్కడ ఏమిటి, 7వ అధ్యాయం చెప్పాడు కదా, జ్ఞానీతు ఆత్మైవ మే మతం. 7వ అధ్యాయం ఏం చెప్పాడు, జ్ఞానీతు ఆత్మైవ మే మతం, జ్ఞానికి నాకు భేదమే లేదు. అటువంటిది ఇక్కడ మనకి అందిస్తూ ఉన్నారు. అందుచేత అయ్యే ఉండాలి. మరి ఇప్పుడు మనకి ఆ భక్తి అన్నది రావాలి, అది అన్నిటికంటే గొప్పది. అపిచేసు దురాచారో భజతే మామనన్య భాగో సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హిషః. ఇప్పుడు చెప్తున్నారు, అపిచేసు దురాచారో, దురాచారోపి చేత్, అందులో దురాచారికి చూపెట్టాడు కోటి. అర్థమైందా? దురాచారం అనుకుంటా, అపి చేత్తు సుదురాచారో, ఆ మధ్యలో చేత్సు ఉంది కదా, ఆ చేత్తు విడదీసి సు ఇటు తీసుకోవాలి. అంటే ఏమిటి, సు అనేది మంచి కింద లెక్క, ఈ దురాచారకి మంచి దురాచారం ఏంటి, దురాచారంలో నెంబర్ 1 అనమాట. అర్థమైందా? ఆ సు పెడితే ఈ మంచివాడికి ఏమొస్తుంది, మంచివాడిలో నెంబర్ 1 వస్తుంది. వీడికి సు పెడితే వీడికి ఏమొస్తుంది, దురాచారంలో నెంబర్ 1 వస్తుంది వీడికి. అటువంటి వాడు ఎవడే దురాచారం నెంబర్ 1, చక్కనేటువంటి మహాబందిపోటు రత్నాంగుదుడు. రత్నాంగుదుడు ఎవరయ్యా అంటే ఆయన పచ్చి కిరాతకుడు, బందిపోటు దొంగ. అర్థమైందా? ఆయన ఎవరు, రత్నాకరుడు. రత్నాకరుడు అంటే పేరు అందరికీ తెలీదు, వాల్మీకంటే తెలిసిపోద్ది అందరికీ. ఆయన పూర్వ పేరు ఏమిటి, రత్నాకరుడు అన్నమాట. ఆ రత్నాకరుడు పేరు చెప్తే ఎవరో తెలియదు, ఆయన పేరే రత్నాకరుడు. వాల్మీకి ఎందుకు వచ్చింది, నారదుడు తీసిన మంత్రం చేత పుట్టయిపోయినాడు, పుట్ట పెట్టాడు, జపించినాడు అనమాట. అందుచేత పుట్ట అయిపోయినాడు కాబట్టి, పుట్ట నుండి జ్ఞానం కలిగి వచ్చాడు కాబట్టి వల్మీకాత్ ఉద్భవ వాల్మీకి అని పేరు వచ్చింది. కాబట్టి అటువంటి మంచి బందిపోటు దొంగ కూడా ఏమైపోయాడు, అపిచేసు దురాచారో భజతే మామనన్య భాక్కు సాధురేవా. నన్ను ఎవరైతే దురాచార్యుడు కూడా భజిస్తూ ఉన్నాడో వాడు కొన్నాళ్ళకి సాధువు అయిపోతున్నాడు. అయిపోలేదా? ఏమైపోయినాడు? నారదుడి ఉపదేశం ద్వారాగా, నా కథలో మీకు తెలిసిందే అయింది. నారదుడి ఉపదేశం ద్వారాగా ఏం అయింది, ఆ రామమంత్రం పలకలేకపోయినా పలికించినాడు అనమాట. పలికించి ఆ రామమంత్రాన్ని నిరంతర జపం చేశాడు. జపం చేసేసరికి ఆ పుట్ల కొలది ఉన్నట్టు పాపం అత్యుచ్చటై పుణ్యై పాపై, ఇది
అత్యుత్కటమైనటువంటి పుణ్యం కానీ పాపం కానీ అది ఈ జన్మలోనే లభిస్తుంది. ఎలాగైతే నంది జపం చేసి ఈశ్వరుడి యొక్క సన్నిధానంకి వెళ్ళిపోయే కట్టెతోని, అలాగనే ఈ రత్నాంగులు తపస్సు చేసి 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 ఏంది జపాన్ని పుట్టలు పట్టిపోయినాడనమాట. ఆ పాపం పోయి పుణ్యాత్ముడైపోయి బయటకు వచ్చేసరికి ఏమైపోయాడు, వల్మీకాత్ ఉద్భవ వాల్మీకి అని పేరు వచ్చింది. వాల్మీకి అంటే పుట్ట. మరి సామాన్యమా చెప్పండి? మామూలుగా అయితే అవునే ఒకరోజు దొంగతనమైనా ఏమైపోయాడు, మహర్షి అయిపోయాడు. అందుకే మన వాళ్ళు ఏం చెప్పారు, పురుషులు ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అని ఒక మహనీయుడు పాడారు. అర్థమైందా? కాబట్టి ఇవన్నీ కొన్ని వాక్యాలు గ్రహించే పాడతారు. ఇప్పుడు ఏమైపోయాడు, ఆయన మహర్షి అయిపోయి కవి అయిపోయాడు. చదువుకున్నాడా? సామాన్యమైనటువంటి చదువులో ఉన్నటువంటి వాడు ఈనాడు కవి అయిపోయింది. ఎవరు వాడా? భగవంతుడు అనుగ్రహం వల్ల. ఈనాడు మనం కాళిదాసుని పిలుస్తూ ఉన్నామా? కాళిదాసు అని తెలుసు కదా మీరు శాస్త్రాల్లో. రఘువంశ మహాకావ్యము, కుమార సంభవము, అద్భుతమైనటువంటి శిశుపాల వధ కావ్యాలన్నీ రాసేటటువంటి మహాకవి కాళిదాసు. ఆయన ఎలాంటి వాడు తెలుసా? ఒక గొల్లవాడనమాట. గొల్లవాడైపోయి ఉన్నాడు. ఒక రాజుగారు కూతురు మంచి ఆవిడే, ఎంతమందికి పెళ్లి చేద్దామని ఏదో వంక చెబుతూ ఉంది. ఇసిగిపోయారు రాజు మంత్రి కూడా. ఇసిగిపోయి మంచి అలా వెళ్ళిపోతుండే త్రోవంట. ఒకడు ఏం చేస్తున్నాడు, ఆ గొర్రె కాసుకున్నాడు, చెట్టు కొమ్మ మీద కూర్చొని మొదలు కొడుతున్నాడు. ఎక్కడ కూర్చొని? కొమ్మ మీద కూర్చొని మొదలు కొడుతుంటే ఏమవుతాడు? కొమ్మ మీద ఉన్నోడు ఇంకో కొమ్మ కొట్టాలి కానీ మొదలు కొడుతున్నాడు. అప్పుడు అనుకున్నాడు, వీడు గొప్పవాడు. ఏంటి మన కుమార్తె వివాహించి వీడే ఇలా కూడా ఉండాలి. ఇది ఎంతమందికి చెప్పారు, 1000 మందికి అయితే ఆవిడ కాదనేసింది. అప్పుడు ఏం చేశాడు తెలుసా? వీడికి చక్కనేటువంటి పిలిచాడు. నేను చెప్పినట్టు వింటావా? వింటానన్నాడు. నువ్వు ఆనకు నోరు ఎత్తకు నువ్వు అన్నాడు. సరే, వీడికి చక్కగా మంచి పండితుడు తలపా చుట్టాడు. లోనకి తీసుకెళ్ళేసరికి అక్కడ ఒక రావణాసుడి బొమ్మ ఉంది. అది చూసి రావణేశ్వర అన్నాడు. ఎవడు? వీడు. రాజుగారు చూసి దేవుడిరా, ఇప్పుడు రావణేశ్వర అంటున్నాడు. దొంపాలేగా రావణేశ్వరుడిగా అనాలా? మంత్రి ఏమిటి ఇలా అన్నాడు. అయ్యో వీడు మహా తెలివైనవాడండి అన్నాడు. ఎవడు? మంత్రి. అసలు ఇది ఎంత తెలివాడు తెలుసు, ఎంతవరకు ఇలాంటి వాడు భూలోకంలో లేదంటాడు. అలాంటోడా? ఏం తెలియదు చెప్పు అన్నాడు. ఏమిటంటే కుంభకర్ణుడికి బకారం మహాప్రాణం ఉందండి, విభీషణుడికి బకారం మహాప్రాణం ఉంది. వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు, వీడు గొప్పవాడు. ఎవడు? వాళ్ళిద్దరికీ మహాప్రాణం ఉండి మొత్తం సాధించిన మహాప్రాణం ఎందుకు వీడు రావణేశ్వరుడిని పిలిచినాడు అన్నాడు. ఇంత తెలివి ఎవరికి లేదు అనుకోండి. ఎవరు? రాజుగారు. ఏదో మొత్తం మెసి గాలిని చేసేసి ఆ రాజకుమారికి మొత్తం మీద పెళ్లి చేసేసినారు. ఏదో కత్తి పెట్టి చేస్తారు కదా ఆ రోజుల్లో, మొత్తం చూపెట్టడం ఏదో తలపాగా చూసి చేసేసారు. అయిపోయింది. వీడు ఏమైనా నిద్ర పెట్టే రాత్రి స్వప్నం నిద్రలో అంటున్నాడు. ఎవరు? అక్కడ గొర్రెలు కాపే శబ్దం. అప్పుడు రాజకుమారు అనుకుంది, ఆఖరి నేను ఇలా దాంట్లో పడి వీడు గొల్లవాడు, స్వభావం తెలిసిపోయింది, వీడికి రాజుగా చేసి మంచి మోసం చేశాడు నన్ను. సరే, అప్పుడు ఇలాంటి చదువులేటువంటి వాడు అది ఇది అని చెప్పాను. ఆ కాళీ దగ్గరికి వెళ్ళి భగవంతుని పేర్కోకూడదానికి గట్టికంటే అప్పుడు పోయాడు కాళీ దగ్గరికి. ఎవరు? ఏమీ చదువు లేనివాడు, ఒక మామూలుగా ఉన్నవాడు కాళీ ఉపాసన చేసి వెంటనే కాళీ ప్రత్యక్షమైందండి. ఏం కావాలి? వరం కోరుకోమంది. ఇంకేం కావాలి? నేను విద్వాంసుని కావాలన్నాడు. అయిపోయాడు. చెప్పడం ఏమిటంటే ఈ విధంగా ఆ భగవత్ యొక్క అనుగ్రహం చేత తప్పక పట్టిపోతారు. భజితే మామరణ్యభా సాధురేవ సమంతవ్య సవ్యక్ వ్యవసితో హిషః. అటువంటి వాడు చక్కని నమ్మకం గలవాడి సత్పురుషుడైపోయి లోకములు శ్రేష్ఠుడైపోతున్నాడు. ఎవరు? దురాచారుడైనా సరే భగవన్నామంతో క్షిప్రం భవతి ధర్మాత్మ శస్త్రశాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. అయ్యా భగవంతుడు చెప్తున్నాడు, క్షిప్రం భవతి ధర్మాత్మ. ఎవడైతే ఆ పైన చెప్పినటువంటి స్వభావంగా ఉంటున్నాడో అటువంటి వాడు ఆ భగవద్ భజన ఉంటున్నాడో
ధర్మాత్మా క్షిప్రం భవతి. వాడు ఏమి అతి త్వరగా ధర్మాత్ముడైపోతున్నారు. ఎవరు? ఇతడు. కౌంతేయ, ఇతడు దురాచారైనా సరే భక్తి ఉన్నటువంటి వాడు చెడిపోడని స్టేజ్ ఎక్కి అక్కడ ఒక తీసుకో పెద్ద ఏమి గంట తీసుకుని వాయించాడు. నమే భక్త ప్రణశ్యతి. అయ్యా, నా భక్తుడైన వాడు ఎన్నటికీ చెడిపోడన్నటువంటి విషయాన్ని చక్కగా చెప్పమంటున్నాడు అనమాట. క్షిప్రం అంటే ఏమిటి? శీఘ్రముగా అనమాట. అర్థమైందా? ఎలాగైతే చీకటి పోవడానికి దీపం మనకి కారణమో ఏమి, ఆ విధంగా ఈ భక్తుడు మారిపోవడానికి ఈ భగవన్నామము, ఆ భక్తి అంత కారణం అనమాట. మాహిపార్థ విపాశ్రిత్య ఏ అపిష్యు పాపయో నయ స్త్రియో వైశ్యాః తథా శూద్రాః స్థేతి యాంతి పరాంగతిం చెప్పారు. ఏం చెప్పారంటే, ఎవరైతే ఇక్కడ చూడండి ఎంత ఛాన్స్ ఇచ్చాడు భగవంతుడు మనకి. ఇదే మనకు చాలు. ఎవరైతే పాపయోనయ, పాప జన్మము కలవారెవరో, ఇంకా చెప్తున్నారు, అట్టి పాపులు లేక స్త్రీలు కానీ, తర్వాత మనం ఏ వర్ణాలైతే చెప్పుకుంటున్నామో ఆ వర్ణాలు ఎవరైనా కానీ నన్ను శరణ పొంది ధ్యానం చేసిన ఎడలా వాడు మోక్షాన్ని పొందిపోతున్నాడు. ఇక్కడ స్త్రీలు అర్హులు లేరని, శూద్రులు అర్హులు కారని, వారు అర్హులు కారని ఈ చెప్పి మోసం చేస్తూ ఉంటుంటారు లోకం. అటువంటి మోసగాళ్ళ మాటలు ఇప్పుడు నమ్మకూడదు. అర్థమైందే? చెప్తున్నాడు, వారు ఎవరు కానీ, పాపాత్ములు కానీ, లేక స్త్రీలు కానీ, వైశ్యులు కానీ, వాళ్ళు కానీ, శూద్రులు, ఏదో కాదు, ఏ వర్ణం మనం తెలుసుకోవాలి, అందరూ కూడా అటువంటి వారల సర్వోత్తర మోక్షాన్ని పొందుతున్నారు. కిం పునర్బ్రాహ్మణ పుణ్య భక్తారాజనశేస్తథ. ఇంకేం చెప్పాలయా అంటున్నాడు. అనిత్యం అసుఖం లోకం మిమం విభజస్వమాం. పై శ్లోకంలో మహాపాపులైనా సరే, ఆ నిరాధారమైన వాళ్ళ సరే, వాళ్ళే పరమగతిని పొందుతారు అంటుంటే, ఇంకా బ్రాహ్మణులు, శమధమాదికనే బ్రాహ్మణులు కానీ, దానగుణం కలిగినటువంటి పుణ్యప్రభావించినటువంటి క్షత్రియులు కానీ ఇంకా మోక్షాన్ని పొందుతారని చెప్పాలా? మామూలు వాళ్ళే పొందిపోతుంటుంటే కాస్త విద్యావని సంపన్నుడు వాడు పొందుతారని చెప్పాలా అని అంటున్నాడు అర్జునుడికి. అనిత్య మసుకం లోకం మిమం ప్రహాప్య భజస్వమాం. అయ్యా, క్షణభగ్రమైనటువంటి అనిత్యం, అసుఖం, సుఖం లేనటువంటి లోకం, ఈ జన్మను పొంది ఏం చేయాలి? నీవు పరమాత్మని సేవించు. ఎలా సేవించాలి? శ్రద్ధాభక్తులతో ధ్యానించు అని చెప్పి, మన్మనా భవమద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైష్యతి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. చివరి శ్లోకం చెప్పేస్తున్నాడు. మన్మనా భవమద్భక్తో మధ్యాజీమాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. అందుచేత అర్జున, మన్మనా లాస్ట్లో సారం చెప్తున్నాడు. నీవు నాయందు మనస్సు గలవాడవై ఉండు. నాయందంటే ఏమిటి? పరమాత్మ ఎందు. అది తెలుసుకోవాలా? కాబట్టి ఇంకా ఏమిటి? మద్భక్త, నువ్వెవడు? నాకు భక్తుడు కా అంటే ఆ పరమాత్మ దైవానికి దాసుడు కా. ఇంకా మధ్యాజీమాం, మధ్యాజీ అంటే పూజ, ఆరాధన, ఇవన్నీ కూడా తన్ను చక్కగా ఆరాధించు, పూజ చేయు, నమస్కురు, నమస్కారాన్ని చెయ్యి. ఈ విధంగా చేసేవంటే ఏమవుతావు? మాం ఏవ వైష్యసి ఏష్యసి. మామేవ ఏష్యసి. ఏష్యసి అంటే ఏమిటి? నన్ను తప్పగా నువ్వు పొందుతావు. ఆయనదే పరాయణుడు. మత్పరాయణుడు అంటే ఏమిటి? అనన్యమైన భక్తి కలిగి ఉండి ఆత్మానం, నా ఎందు చేర్చిన మనస్సు గలవారు ఉన్నప్పుడు నన్ను తప్పక నీ పొందుతావు. అందుచేత ఈ రాజవిద్య, రాజగుహి యోగం అన్నటువంటిది చాలా విశేషం. 7వ జ్ఞానంలో 7వ అధ్యాయంలో అక్కడ కూడా జ్ఞాన విజ్ఞానం అని తీసుకున్నాడు. తీసుకొని అది ఇక్కడ ప్రారంభించాడు జ్ఞాన విజ్ఞానం. అది మధ్యలో ఏమైపోయిందంటే
మనకి లాస్ట్లో సాధిభూతాది దైవం అనే ప్రశ్నకి అర్జునుడు అడగడం వల్ల మళ్ళీ అష్టవేద సమాధానం అది ప్రకరణాంతంగా చెప్పి ఆ 7వ అధ్యాయానికి ఆ మూలంగా ఉన్నటువంటి జ్ఞాన విజ్ఞానాన్ని మళ్ళీ 9వ అధ్యాయం మనకి పూర్తి చేశాడు. అందుచేత ఇది రాజవిద్య రాజకీయ యోగం. ఇది మనము ఎవరు రాజయోగులంటే గృహస్థాశ్రమంలో ఉండి ఎవరైతే తత్వాన్ని పొందుతారో వాళ్ళ పేరు ఏం పేరు? రాజయోగులు. ఎందుకు రాజులైనారు? రాజులు ఏ విధంగా అందరినీ పోషిస్తారో గృహస్థాశ్రమంలో ఉన్నవాడే పోషిస్తాడు అందరినీ. ఎవరు పోషిస్తారు చెప్పండి? సన్యాసిని పోషించడం ఆయనే, గృహస్థులే. బ్రహ్మచారిని పోషించిన ఎవరు? గృహస్థులే. అలా వానప్రస్థుని పోషించిన ఎవరు? గృహస్థులే. అర్థమైందా? అందుకని వాళ్ళు అందులో ఉండి ఈ తత్వాన్ని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళ పేరు ఏం పేరు? రాజయోగులే. అది కూడా అందుచేత ఇటువంటి తత్వాన్ని చక్కగా అందరికీ కలిగేటట్టుగా భగవంతుడు మనందరికీ ఆ యొక్క భక్తిని జ్ఞానాన్ని కలుగు చేసిన శక్తినిచ్చి సదా రక్షించుగాక. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజయోగో నామ 9మోऽధ్యాయః.